పొగ త్రాగడం క్యాన్సర్ కారకం, పైగా ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. Sebastian! Sebastian! On 20th April 2016, you, Mr. Hamza Rahman, were an integral part in solving the sensational Janice murders. ఈ కేస్ క్లోజ్ చేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 years. బట్ హవెవర్ మిమ్మల్ని పిలవగానే ఈ ఎంక్వైరీ విషయంగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఐఎమ్ సౌమ్య దేవర్మ, రిప్రజెంటింగ్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ పోలీస్. ఈ కేసుకి సంబంధించిన ఎంక్వైరీస్ కోసం నన్ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ కేస్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. మాట్లాడుకుందామా? Of course, yes. 2016 ఆపరేషన్ బ్లాక్ స్కల్. Yeah, yes. లైఫ్లో నేను మర్చిపోలేని రోజులు. శ్మశానంలో మొదలైన ఆ కేస్. ఇట్ వాస్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్. ఆ కేసులో మీకేం కావాలి? ఇంకా బయటికి తెలియని నిజం. నాకు తెలిసి ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు. నాన్సెన్స్. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ ఎవరని అప్పుడే ప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ ఇయర్. ఏ బ్యాచ్ మీరు? 2017 IPS గ్రాడ్యుయేట్ మిస్. సారీ. మరైతే ఈ కేసు గురించి డీటెయిల్స్ మీకు తెలుసుంటుందే. ఎస్. ఇది ఎక్కడ ఎలా మొదలైంది సార్? అప్పుడు నేను ఇంకొక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాను. ఇట్ వాస్ లోకల్. అది ఏంటి? అదే బరియల్ గ్రౌండ్లో పూడ్చిపెడుతున్న బాడీస్ అన్నీ కనిపించడం లేదని ఒక ర్యాండమ్ కంప్లైంట్. అప్పుడు ఈ జానిస్ మర్డర్స్ జరగలేదా? బట్ హౌ డిడ్ యూ ఫైండ్ ద లింక్ బిట్వీన్ యువర్ కేస్ అండ్ ది జానిస్ మర్డర్స్? ఇన్ అదర్ వర్డ్స్, ఇంతవరకు ఎవరికీ తెలియలేదు ఎక్సెప్ట్ వన్. హూ వాజ్ ఇట్? చార్ల్స్ ఎల్విన్.
హీ వాస్ ఎ రిపోర్టర్. ఆయనే ఈ కేసులో ఫస్ట్ క్లూ అని చెప్పలేము, బట్ హీ వాస్ ద మేజర్ లింక్. వాస్తవానికి ఈయన వల్లే మేము అక్యూస్డ్కి దగ్గరయ్యాం. ఆ తర్వాతే అంతా మొదలైంది. చార్ల్స్, ఈ సిటీలో మాత్రమే ఒక సంవత్సరానికి మోర్ దెన్ 10,000 పీపుల్ గో మిస్సింగ్ అండ్ వెరీ ఫ్యూ కేసెస్ ఆర్ లింక్డ్ టు అబ్డక్షన్ అండ్ ద రెస్ట్ ఆర్ ద పీపుల్ హూ వాంట్ టు లివ్ ద బెటర్ లైఫ్ మ్యాన్. మ్యామ్, నేను ఇంకా ముగించలేదు. దెర్ ఇస్ అ క్రైమ్ యాంగిల్ టు దిస్ కేస్. ఇక్కడ వీళ్ళందరూ మిస్ అయిన దానికి రీజన్ వేరొకటి. ఇట్స్ ఆల్ లింక్ టు దిస్ వన్ గర్ల్. జానిస్ డిసోసా. I've seen him somewhere. అవును మ్యామ్, ఈ జానిస్ తనని ఒక షామన్ని తన్నే ఐడెంటిఫై చేసుకుంది. ఈ షామన్ అంటే బ్లాక్ మ్యాజిక్ గురించి చదివేసి దాన్ని ప్రాక్టీస్ Hey, చేసేవాళ్ళు. Charles. I know what a shaman is, okay? What are you getting in? అది చెప్పండి. మ్యామ్, నేను చెప్పాను కదా నా సోర్సెస్. హీస్ అ కాప్. ఆయనే నాతో ఈ కేసు గురించి డిస్కస్ చేశారు. ఇక్కడ ఈ 6గురితో పాటు ఈ అమ్మాయి కూడా మిస్సింగ్. కానీ ఈ జానిస్ గురించి ఎటువంటి కంప్లైంట్లు ఇంకా ఫైల్ అవ్వలేదు. సంథింగ్ క్రీపీ ఈస్ హ్యాపెనింగ్ మ్యామ్. ఫస్ట్ ఈ కేసు గురించి అతను చెప్పినప్పుడు నేను పెద్దగా తీసుకోలేదు, బట్ దిస్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. ఈ మిస్సింగ్ అయిన వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడే నాకు తెలిసింది ఇక్కడ మిస్ అయిన వాళ్ళ ఈ 6గురు తన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారు. తనని బాగా తెలుసు తెలియదన్నది సెకండరీ. ఇక్కడేంటంటే డార్క్ మ్యాజిక్ గురించి సంబంధించిన రైటింగ్స్ అండ్ పోస్ట్ వీళ్ళకి మధ్య ఒక రెగ్యులర్ ప్యాటర్న్ గా ఉంటుంది. ఆ జానిస్ పోస్ట్ అన్ని చూసారంటే ఒకలా దారుణంగానే ఉంది. దాన్ని వీళ్ళందరూ నమ్ముకుని ఫాలో చేసినట్టు ఉంది. దే ఆర్ సపోర్టింగ్ హర్ ఐడియా. ఈ సమస్య ఇక్కడ మాత్రమే కాదు, అన్ని స్టేట్స్ లో స్ప్రెడ్ అవుతుంది. అండ్ యూర్ జస్ట్ ఇగ్నోరెంట్. ఏంటి ఇగ్నోరెంటా? ఏమండి, తన మంత్రగతిని తెలిసే కదా తన వెనక అందరూ వెళ్ళారు. తన ఐడియాస్ అండ్ రిఫార్మ్స్ ని వీళ్లే సపోర్ట్ చేస్తున్నారని మీరే చెప్పారు. అంతకుమించి మనం ఏం చేయగలం? సి, ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఏ రిలీజియన్ టు దెమ్, హూ ఆర్ వి టు ఇంటర్ఫియర్ ఇన్ అదర్ పీపుల్స్ బిలీఫ్స్? ఐఎమ్ సారీ మేడం. మన కళ్ళకి ముందు ఈ ప్రపంచం నాశనం అవుతుందని తెలిసి కూడా మనం ఏం చేయకుండా ఉన్నాం చూడండి. దానికన్నా పెద్ద నేరం ఏదొకటి ఉండదు మేడం. అయితే చార్ల్స్ ఎల్విన్ వాళ్ళ ఇన్ఫార్మరు మీ ఇన్ఫార్మర్ ఒక్కరేనా? నో, నా ఇన్ఫార్మర్ ఒక లోకల్. నేను ఇంతకు ముందు చెప్పినట్టే దట్ వాస్ ఎ ర్యాండమ్ కంప్లైంట్. అప్పుడు సీజర్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్లో మమ్మల్ని అసైన్ చేశారు. సో న్యాచురలీ ఇట్ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ అటెన్షన్. సిమెట్రీలోంచి బాడీస్ అన్ని తీసి అందులో డ్రగ్స్ దాచి ఉంచారని మీరు అజ్యూమ్ చేస్తారు. am I right? కాదు, ముందు మేము కూడా అలాగే అనుకున్నాం. బట్ యు నో, దెర్ వాస్ మోర్.
Unfortunately, she is our daughter. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? తనకి ఏమైనా అయిపోతుందేమో. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఎందుకు ఇక్కడ నుంచి అరుస్తున్నావు? అత్తయ్య చెప్పేది విను. వెళ్ళు, వెళ్ళి వెంటనే ఫాదర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. పగలు ఈ కరుణ లేదుగా, కసిగా ఊవిటే ఆడగా, ఆ మదిలో ఏ దయలు లేవుగా, కసిగా ఒక వేటే సాగునా. నిజమేది కలగేది తెలియని మూర్ఖుల్లాగా చేస్తాం అన్నిటా వెర్రిగా పగతో సాగితే. మరణమే ఫలితమే దొరకునే భయముచ్చే తోడే, చీకటి బతుకులే మిగులనయేమో. పగలు ఈ కరుణ లేదుగా, కసిగా ఊవిటే ఆడగా, ఆ మదిలో ఏ దయలు లేవుగా, కసిగా ఒక వేటే సాగునా. నిజమేది కలగేది తెలియని మూర్ఖుల్లాగా చేస్తాం అన్నిటా వెర్రిగా పగతో సాగితే. మరణమే ఫలితమే దొరకునే భయముచ్చే తోడే, చీకటి బతుకులే మిగులనయేమో. సైతానురా నేనేనురా తెలిసేనుగా, నీ విక్క మేలుకో. సైతానురా నేనేనురా నిజమేనురా, ఇకనైనా పారిపో.
కలలో ఏ నిజము రాదుగా, నిజము అది కలగా మారదు. ఏ కలలో ఏ నిజము రాదుగా, భ్రమలో బతుకు నీకు చేరునా. నిజమేది కలగది తెలియని మూర్ఖుల్లాగా చేస్తాం అన్నిటా వెర్రిగా పగతో సాగితే. మరణమే ఫలితమే దొరకునే భయముచ్చే తోడే, చీకటి బతుకునే దిగులనయేమో. సైతానురా నేనేనురా తెలిసేనుగా, నీ విక్క మేలుకో. సైతానురా నేనేనురా నిజమేనురా, ఇకనైనా పారిపో. సైతానురా నేనేనురా తెలిసేనుగా, నీ విక్క మేలుకో. సైతానురా నేనేనురా నిజమేనురా, ఇకనైనా పారిపో. సైతానురా సైతానురా సైతానురా. షిట్. హంజా, దీన్ని ఓపెన్ చేయి. అయితే డ్రగ్స్ ఏమీ దొరకలా. దొరికినవి ఈ పుర్రెలు, 4-5 గడ్డపారలు, మూఢనమ్మకాల గ్యాంగ్. ఇప్పుడు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలి హంజా? షిట్. అవును, ఈ గ్యాంగ్ ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారని న్యూస్ వచ్చింది. అవును సార్, ఆ అమ్మాయి పేరు అనిత, కాలేజ్ స్టూడెంట్. షీ సీమ్స్ టు బి లిటిల్ మెంటలీ డిస్టర్బ్డ్ సార్. మేము ఆ అమ్మాయిని టార్చర్ ఇవ్వరు. నాన్ సెన్స్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది హంజా? షీఈ్ ఫైన్ సార్. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండడం సేఫ్ కాదని వాళ్ళ రిలేషన్ ఇంట్లో ఉంటుంది. నువ్వు పంచే ఈ 4 ఫోటో వాళ్ళ నాన్నకి చూపించు. అందులో ఎవరినైనా ఐడెంటిఫై చేస్తాడేమో చూద్దాం. ఒక ముఖ్యమైన విషయం సార్, తను ఈ మధ్యకాలంలోనే ఇలా మారింది. ఎవరో తన్ని మార్చారు. ఐ స్పోక్ టు హర్ పేరెంట్స్. వాళ్ళ దగ్గర రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నారా? ఎస్ సార్. సార్, ఇవన్నీ కొంచెం స్ట్రేంజ్గా అనిపించడం లేదా? అదే సార్, ఒకవేళ వీళ్ళు పుర్రెల్ని దొంగిలించడానికి వచ్చిన వాళ్ళు ఏంటే ఎందుకు ఆ అమ్మాయిని ఎత్తుకు వెళ్ళాలి? వీళ్ళందరినీ మేము రౌండ్ అప్ చేసినప్పుడు ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకోవాలి? ఇందులో స్ట్రేంజ్ అయిన విషయం ఏముందంజా? ఆశ్చర్యపడే విషయం ఏముంది చెప్పు. మనిషి ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండి అందులోంచి బయట పడకపోతే వాళ్ళు ఏమీ చేయలేవన్న బ్లడీ నిర్ణయమే ఈ సూసైడ్. అటాచ్డ్లీ కవర్లీ యాక్ట్. వాట్ ఇట్? సార్, ఇందులో పెద్ద ప్రమాదం ఉంది సార్. ఎంతగా మన దేశం టెక్నాలజీలో అభివృద్ధి చెందినా మాక్సిమం ప్రజలు ఈ చేతబడులు, నరవలలు అంటూ మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నువ్వు చెప్పింది కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ
ఈ కేసును మనం ఫాలో చేసి దీని వెనుకుంది ఎవరో వెతుకుతుంటే డిపార్ట్మెంట్లో మనల్ని పిచ్చివాళ్ళని చెప్పి ముద్ర వేసి కూర్చోబెడతారు. సరే, దీని వెనుక ఒక నాయకుడు ఉన్నాడు అని అనుకుంటే ఆ నాయకుడిని మనం ఇంచు కూడా ముట్టుకోవడం కుదరదు. ముట్టుకోవడం కుదరదయ్యా. దీన్ని క్లోజ్ చేసి వేరే చూసుకుంటామా? ఇంకా నరబలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఇదంతా పిచ్చివాళ్ళు చేసే పని. నాన్ సెన్స్. ఇక ఈ డెడ్ బాడీస్ అన్నిటిని క్లీన్ చేసే. గాట్ ఇట్. సో ఈ కేస్ వుడ్ అవుట్కమ్ ఒక మిస్ ఫైర్ అని మీరు కోట్ చేశారు. ఇజంట్ ఇట్ కాంట్రడిక్టరీ? ఎందుకంటే ఇదే చోట్లోనే మీకు ఒక వైటల్ క్లూ దొరికింది. అనిత ఈ అమ్మాయిని ఫస్ట్ టైం చూశాను. ఈ కేసులో సాక్షి చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయికి ఏదో దెయ్యం పట్టిందని, ఎవరో శూన్యం చేశారని కన్ఫెషన్ ఇచ్చారు. అది వాళ్ళ నమ్మకం. కానీ ఆ అమ్మాయి మనసులో ఏదో విషయం రన్ అయింది. సో ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఆల్ రైట్, మీకు ఈ కేసులో దొరికిన మొదటి క్లూ ఈ అమ్మాయి కదా? ఎస్, షీ వాస్. బట్ ఆ తర్వాతే మా చుట్టూ ఎన్నో అమానుషమైన విషయాలు జరగసాగాయి. టు బిగిన్ విత్, ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మా ఆఫీసర్ ఒకరు మిస్ అయ్యారు. యు ఆర్ రెఫరింగ్ టు ఆఫీసర్ సెల్వం, am I right? హైదరాబాద్ హైటెక్ సిటీలో ముక్కలు ముక్కలుగా నరికిన ఎన్నో శరీరాల ముక్కలు దొరికాయి. అది మాత్రమే కాకుండా దొరికిన వాళ్ళ శరీరాల మీద మాంత్రిక పూజలు చేసుండొచ్చనే సందేహం కలుగుతోంది. నరబలి జరిగిన చోటు నుంచి మనకి ఇప్పుడు దొరికిన సమాచారం ప్రకారం జానీస్ అనబడే 23 ఏళ్ల యువతి కనిపించకుండా పోయిన 6గురిని చంపిందని నమ్మబడుతోంది. ఆవిడ్ని పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నట్లుగా సమాచారం అందజేశారు. ఆ యువతే హత్య చేసింది అనడానికి ఆధారంగా ఒక విలేకర్ సెల్ ఫోన్ లో చిత్రాలన్నీ రికార్డ్ అయి ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. ఇప్పుడు సంఘటన జరిగిన చోటు నుంచి రాహుల్ మనతో మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాహుల్? పోలీసులు ఇంకేమైనా సమాచారం అందజేశారా? నమస్కారం. హత్య జరిగిన చోట్లో పోలీసు వాళ్ళు తిరిగే ఈ సమయంలో ఈ చోటు మొత్తం అడావడిగా కనిపిస్తుంది. మనకి దొరికిన వార్త ప్రకారం వీడియో తీసిన వ్యక్తిని చంపినట్టుగాను, అతని పేరు చార్లెస్ అని, అతను ఒక రిపోర్టర్ అని మనకి తెలియొచ్చింది. ఇక్కడ అతనితో పాటు 7 డెడ్ బాడీలు ఇక్కడ ఉన్నాయి. రిపోర్టర్ చార్లెస్ పంపించిన వీడియోల్లో జానిస్ అనే ఒక ఆవిడని మనం చూస్తున్నాం. ఇంతవరకు ఆ సెల్ ఫోన్ మనకి దొరకలేదు కాబట్టి వీడియోని అప్లోడ్ చేసిన ఇంకొక రిపోర్టర్ చార్లెస్ చనిపోవడానికి ముందే మిగతా రిపోర్టర్స్ కి పంపించినట్టు మనకి వార్త అందింది. ఈ సెల్ ఫోన్ పోలీసులు వెతుకుతున్న జానిస్ అనే ఆవిడ దగ్గర ఉండొచ్చని పోలీసు వాళ్ళు అనుమానిస్తున్నారు. కావాల్సిన ఆధారాలు దొరికినట్టు ఆ అమ్మాయిని త్వరలోనే బంధిస్తామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఈ సంఘటన మన దేశం మొత్తం అందరినీ కంగారు పెట్టినట్టు మనకి తెలియొచ్చింది. ఇది ఒక బ్లాక్ డే అని మనం చెప్పొచ్చు. ఎలా సార్? ఆ అమ్మాయి జానస్ కాలేజ్ ఇప్పుడే కంప్లీట్ అయి ఉంటుంది, కానీ 7గురిని నరబలి ఇచ్చింది అని అంటుంటే నేనే జీర్ణించుకోలేకపోతున్నాను సార్. ఇంకా నయం ఆ రిపోర్ట్ అంతా వీడియో తీశాడు. ఆ వీడియోనే మనకు ఎవిడెన్స్. అది మాత్రం లేదంటే ఇటువంటి క్రైమ్స్ని ఎన్నేళ్ళైనా మనం సాల్వ్ చేయలేం. ఎస్ సార్. రిపోర్టర్ పేరేంటి? ఎల్విన్ సార్, చార్లెస్ ఎల్విన్. ఓ, ఎక్కడో చూసినట్టుగా ఉందే. డేవిడ్, సెల్వం ఏమయ్యాడు? ఎంక్వైరీ చేశారా? లేదు సార్, నేను అన్ని రకాలుగానూ ట్రై చేసి చూస్తాను సార్. నాకెందుకో టైం గడిచే కొద్దీ ఏదో తప్పుగా అనిపిస్తుంది. లేదంటే కమిషనర్కి ఒక అలర్ట్ ఇద్దామా సార్? సరే, నువ్వే ఇన్ఫార్మ్ చేయి. సార్, సెల్వం వైఫ్ కాల్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎందుకు చేస్తోంది? సార్, ఒకవేళ విషయం తెలిసిపోయిందంటారా? నో ఛాన్స్. సార్. హలో 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 సార్, ఎక్కడున్నారు సార్? అమ్మా, నేనే మాట్లాడుతున్నాను, హంస అన్నయ్యని. ఏమైంది సార్? నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తోంది, చెప్పు. హలో సార్, సెల్వం. సెల్వానికి ఏమైంది? సార్, నాకేం అర్థం కాలేదు. ఆయన ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. ఏమిటి? వాడు ఇప్పుడు ఇంటికి వచ్చాడు. సార్, మీరు రండి సార్, నాకు భయం వేస్తుంది.
ఏమైంది? హలో హలో ఛ! సెల్వం గౌతమి సెల్వం 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 వాడికి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. నువ్వు అటు వెళ్ళి చూడు. ఓకే సార్. సెల్వం సెల్వం సార్ డేవిడ్ సార్ అటువైపు మొత్తం చూసాను సార్. డోర్స్ అన్ని లాక్ అయి ఉన్నాయి. ఎప్పుడు వచ్చారా నువ్వు? వస్తే చెప్పవా? ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంతసేపు? గౌతమి ఏడుస్తూ ఉంది. ఏమైంది తనకి? ఏయ్ తను పడుకునుంది. ఇక్కడి నుంచి బయలుదేరండి. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆయన కళ్ళని గమనించారా? నాకు ఆయన చూస్తే అనుమానంగా ఉంది సార్. అవును, నేను చూశాను. సార్ నేను లోపలికి వెళ్ళి చూస్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. సార్ కాస్త బండి ఆపండి. ఏమైంది? షర్ట్ మీద రక్తపు మరకలు. దెబ్బ తగిలిందేమో చూడండి. సెల్వం నువ్వు అటు వెళ్ళు. చెప్పుడే వెయిట్. మొత్తం అంతా కొలాప్స్డ్గా ఉంది సార్. డోర్ ఓపెన్లోనే ఉంది. మీరు రండి.
డేవిడ్ 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 ఇలా రా. డేవిడ్ త్వరగా రా. ఇలా రా. పట్టుకో పట్టుకో. ఈ న్యూస్ బయటికి రాకుండా నువ్వు చూసుకో. షూర్ సార్, నో ప్రాబ్లం. యూ డోంట్ వరీ సార్. సమస్య ఏం లేదు కదా? ఎస్, నో ప్రాబ్లం సార్. సెల్వం వైఫ్ ఏం కాలేదు సార్. కానీ సెల్వం ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో తెలియడం లేదా. డేవిడ్ బానే ఉన్నాడుగా? డేవిడ్కి ఏం ప్రాబ్లం లేదు. ఒక చిన్న గాయమే. అదర్వైజ్ హీస్ ఫైన్ సార్. ఎస్ సార్. తర్వాత ఇంకో విషయం, నువ్వు ఇంకొకటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. షూర్ సార్. అతను జర్నలిస్ట్ సార్. ఓకే సార్. దీనిని చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. షూర్ సార్. ఓకే సార్. ఖచ్చితంగా దీంట్లో మనకి లీడ్ దొరుకుతుంది. ఓకే సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. ఈ మర్డర్స్ అన్ని జరగడానికి ముందే మీ రిపోర్టర్ చార్ల్స్కి అన్ని విషయాలు తెలిసాయి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా గ్యాదర్ చేశారు. వీటికి సోర్స్ ఎక్కడ దొరికిందో చెప్పారా? లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ మేమే దీని గురించి 2-3 సార్లే మాట్లాడుకున్నాం. అండ్ ద లాస్ట్ టైం వి స్పోక్ అబౌట్ ఇట్ మా మధ్య ఒక ఆర్గ్యుమెంట్లోనే ముగిసింది. దట్ వాస్ జస్ట్ ఎస్టర్డే. అండ్ సార్, ప్రాబబ్లీ మీ డిపార్ట్మెంట్లోనే ఎవరో సంబడీస్ వాస్ గివింగ్ టు హిమ్ లీడ్స్ ఆన్ దిస్ ఇష్యూ సార్. ఓ మ్యామ్, స్పెసిఫిక్గా ఆయన ఏమైనా మెన్షన్ చేశారా? లేదు సార్, అలా స్పెసిఫిక్గా ఏమీ మెన్షన్ చేయలేదు. ఈ ఫైల్ మన దగ్గరే ఉండేవో, ఇంకెవరికి తెలియకూడదు. అలాగే సార్. ఈ మర్డర్స్ అని జరగడానికి ముందే ఈ రిపోర్టర్కి అన్ని విషయాలు తెలిసాయి. సార్, ఇలాంటి సీక్రెట్ స్కల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా ఎవరికి దొరకదు కదా సార్. అయితే ఆయనకి ఖచ్చితంగా ఇన్ఫార్మర్ ఉండాలి కదా సార్. అదే ఆవిడ కూడా చెప్తున్నారు. మన డిపార్ట్మెంట్ నుంచే ఎవరో ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవిడ ఆల్రెడీ ఒకసారి వార్న్ చేశారు. అయినా ఎవరో చెప్పినందువల్లే ఆయన అక్కడికి వెళ్ళారు. సార్, ఈ అమ్మాయి అనితా ఫ్రాన్సిస్. ఫేస్బుక్లో ఉన్నావా? ఉన్నాను సార్. ఈ ప్రొఫైల్ తీ. సార్, ఈవిడే సార్. చూడండి సార్, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఒకే ఫోటోలో ఉన్నారు సార్. సార్, ఒక్క నిమిషం సార్. సార్, ఈ అమ్మాయి
మర్డర్ సస్పెక్ట్ జానిస్ యొక్క మ్యూచువల్ ఫ్రెండ్ లిస్ట్లో ఉంది. ఇద్దరు ఒకే కాలేజ్ అని కూడా మెన్షన్ చేశారు సార్. ఈ అమ్మాయి ఎప్పుడు పాస్ అవుటో చూడు. క్లాస్ ఆఫ్ 2010 అని రాసుంది సార్. అంటే ఆ అమ్మాయి అనితకి సీనియర్ సార్. కానీ ఇదంతా ఒకే టైంలో ప్లాన్ చేసినట్టుగా జరిగింది. ఎస్, ఆ ఆచారాల నుంచి ఈ బాడీని వెతికి కనిపెట్టే 24 గంటలు గడిచిన తర్వాతే ఒక కన్క్లూషన్కి మేము రాగలిగాం. బట్ జానిస్ ఎక్కడిది అన్న ప్రశ్నకి సమాధానమే లేదు. సో ఈ 2 ఇన్సిడెంట్స్లో ఈ కిడ్నాపింగ్ మాత్రమే మీ జ్యూరిస్డిక్షన్లో జరిగింది, అవునా? యా, ఈ కిడ్నాపింగ్ జరిగిన వెంటనే అనితని వాళ్ళ ఫ్యామిలీని వెంటనే ఒక సేఫ్ అయిన ప్లేస్కి షిఫ్ట్ చేశాం. అండ్ నేను డేవిడ్ని సంఘటన జరిగిన చోటుకు వెళ్ళి ఎంక్వైరీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాను. ఇన్ మీన్ వైల్. ఏం డేవిడ్? సార్, అనిత ఉన్న ఏరియాలో ఒక అతను ఇస్త్రీ బండి పెట్టుకున్నారు. ఆయన దగ్గరే జానిస్ గురించి అడిగాను. ఓ ఓకే. ఆయన జానిస్ని అనితతో చాలాసార్లు చూసినట్టుగా చెప్పారు సార్. ఓ, ఈ మధ్య కాలంలోనే వాళ్ళిద్దరూ క్లోజ్ అయినట్టుగా చెప్తున్నారు సార్. అనితకి ఆ అమ్మాయి తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా? లేదు సార్, యాక్చువల్గా తను స్టార్టింగ్ నుంచి ముగ్గురుతోనే క్లోజ్. వాళ్ళు ముగ్గురు కూడా తన క్లాస్మేట్సే. వాళ్ళ పేర్లు ఈసా, యాస్మిన్, గౌతమ్. వాళ్ళ మీద అనుమానం పడేంతగా సస్పీషియస్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు సార్. వాళ్ళలో యాస్మిన్ మిలిటరీ అతను కూతురు సార్. ప్లస్ తను ఒక స్టేట్ లెవెల్ షూటింగ్ ఛాంపియన్ సార్. కొన్నాళ్ళ క్రితం యాస్మిన్ కి అనితకి మధ్య ఏదో ప్రాబ్లం జరిగింది సార్. అందువల్ల ముగ్గురు అనితకి దూరం అయ్యారు సార్. ఆ తర్వాతే జానిస్ అనిత క్లోజ్ అయినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు సార్. ఒక విషయం కన్ఫర్మ్ డేవిడ్, అనితకి జానిస్తో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఎస్ సార్. డేవిడ్, నేను వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను. ఓకే సార్. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే సార్. హలో, ఐఎమ్ స్పీకింగ్ టు మిస్టర్ హంజా. యా. ఈ రోజు ఉదయం మీరు సెల్వం అనే పేషెంట్ ని అడ్మిట్ చేశారా? అవును. నేను తన డాక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. అతని సిస్టంలో ఏదో అన్యూజువల్ డ్రగ్ ఉన్నట్టు మాకు తెలిసింది. మీరు దీని గురించి ఇంతకు ముందు విన్నారో లేదో నాకు తెలియదు. దాని పేరు ఫ్లాకా. సార్, ఫ్లాకాస్ విక్టిమ్స్ చాలా డేంజర్. వాళ్ళకి బాడీ మీద కంట్రోల్ ఉండదు. వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. అందుకే దాన్ని జాంబీ డ్రగ్ అని అంటారు. అందులో ఉన్న మోడర్న్ సింథటిక్ కాంపౌండ్స్, బాత్ సాల్ట్ అండ్ అదర్. హలో హలో సార్, ఆర్ యు దేర్? యా డాక్టర్, ఐఎమ్ విత్ యూ. నేను ఈ విషయం మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఇప్పుడు ఫోన్ చేశాను. 24 hours లో అతను కోలుకుంటాడు సార్. అలాగే అతని మెడ మీద ఒక సస్పిషియస్ మార్క్ ఉంది. ఐ విల్ సెండ్ యు ద పిక్చర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. బావా, ఈ ఇల్లు అని కరెక్ట్ గా తెలుసా నీకు? ఆంటీ పంపించిన లొకేషన్ ఇక్కడే రా ఉంది. హే ఈసా, ఒక్క నిమిషం ఉండు, నేను కాల్ చేస్తాను. హలో హలో, ఆంటీ, ఈ వైట్ కలర్ బిల్డింగే కదా? ఇలా యస్మిన్, మీరు లోపలికి రండి. ఈసా, ఈ ఇల్లే, రా వెళ్దాం. రే బావా, నువ్వు బండిలోనే ఉండు. వాళ్ళ నాన్న చూస్తే ఏదైనా సమస్య అవుతుంది. అందువల్ల నేను యాస్మిన్ వెళ్ళి చూసి వస్తాం, సరేనా? అనవసరంగా ఎందుకు వాళ్ళని రమ్మంటున్నావు ఆర్తి? యూర్ బికమ్ సాడెస్ట్ రిచర్డ్. ప్రతిరోజు అనిత పరిస్థితి దారుణమైపోతోంది. ఇఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ విత్ హర్, ఐ థాట్ షీ విల్ బి బెటర్. వై కాంట్ యు జస్ట్ అండర్స్టాండ్ రిచర్డ్? ఆర్తి, అనవసరంగా నువ్వు గొడవ చేయకు. జస్ట్ మూవ్ ఆఫ్. హలో అన్నా, ఎక్కడ ఉన్నారన్నా? ఒక ముఖ్యమైన మ్యాటర్. షబీర్ బాయ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసన్నా. నేను ఒకటి చేస్తా. నేను గంజా కొనేటట్టు అక్కడికి వెళ్తా. మీరు అక్కడ వస్తారా? ఫోన్ పెట్టు. వచ్చేయండి అన్నా.
ఈ ఫోటోని చూడండి. అందులో సర్కిల్ చేస్తుంది కదా, దాన్ని జూమ్ చేసి చూడండి. సేమ్ ఇలాంటి మార్కే అనిత గొంతు మీద ఉన్నట్టు నాకు గుర్తుంది. సో ఇట్స్ ద సేమ్. ఈ మార్క్ ని అనిత మెళ్ళలో నేను చూశాను. పిచ్చి దానిలో ఏదో ఒకటి వాక్ ఆర్తి. అనితకి ఇలాంటి మార్క్ అసలు లేనే లేదు. ఐఎమ్ షూర్ సార్ ఇట్స్ ద సేమ్. అసలు ఏం మాట్లాడుతున్నావు ఆర్తి? నువ్వు చెప్పే ఒక్కొక్క విషయం తను ప్రమాదంలో పడే ఏం అవకాశం ఉంది. మాట్లాడుతున్నారు? మీకు అసలు మానవత్వమే లేదా? అన్నిటినీ దాచి మీరు అసలు ఏం Will you stop సాధిస్తారు? it? నేను మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. సార్ మాకు తెలియదని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారేంటి? సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ చేతబడికి సంబంధించిన క్రైమ్ ఇవన్నీ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. లుక్, అనితకు సబ్స్టెన్స్ అబ్యూస్ చేసే అలవాటు ఉందా? సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే అటువంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా బిహేవ్ చేసే అవకాశం ఉంది, అందుకే అడుగుతున్నా. అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? మా కూతురు గురించి మాకు తెలీదా? ఏదో మా కూతురుని కాపాడినందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నువ్వేమో ఆయన చెప్పిన వాటి అన్నిటికీ తలూపుతున్నావు. అవునే, ఆయన చెప్పినవన్నీ వింటూ ఉండవు. రిచర్డ్, నా మాట వినండి, please. అయ్యో రిచర్డ్, ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు? సార్ నేను ఫోన్లో చెప్పాను కదా సార్, అనిత పక్కింట్లో ఒకడు ఉన్నాడని. వీడే సార్ వాడు. ఇట్రారా. సార్ నీ పేరేంటి? వికీ సార్. కూర్చో. తాగు. లేదు పర్లేదు సార్. తాగరా. సరే, వాళ్ళిద్దరికి ఏంటి సమస్య? ఎవరు సార్? రేయ్ నటించకో. అనితకి వాళ్ళ ఫ్రెండ్స్కి మధ్య సమస్య ఏంటో అడుగుతున్నారు, చెప్పు. ఆ అనితాక జానిస్ అని ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా జరుపుకునేవాళ్ళు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. ఆ అక్క ఎప్పటి నుంచి జానిస్తో పరిచయం అయిందో యాస్మిన్, గౌతమ్, ఈసా వీళ్ళు ముగ్గురితో మాట్లాడడం ఆపేసింది సార్. ఓ, ఎవరు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? సార్ ఈసా అన్న సార్. ఆ అన్న ఒకరోజు జానిస్ గురించి నా దగ్గర అడగడానికి వచ్చాడు. వాడెందుకు నిన్ను అడిగాడు? సార్ నేను జానిస్ అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మ్యూచువల్ ఫ్రెండ్గా ఉన్నాను సార్. అందుకే సార్ తను హత్య చేసింది తెలిసిన తర్వాత ముందుగా వెళ్ళి అన్ఫాలో చేశాను సార్. ఆ జానిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సాతాను గురించి పోస్ట్ చేస్తుంది సార్. ఆ మాయాల గురించే తను ఎప్పుడు రాస్తుంది సార్. అది మాత్రమే కాకుండా ఆ అమ్మాయి సాతాన్ని మొక్కుతారన్న మాటలో ఒక ఆట ఆడుతుంది చూడండి సార్. ఇప్పుడు నేను విషయానికి వస్తాను సార్. ఈసా నా జానిస్ గురించి తెలిసిన తర్వాత అనిత వాళ్ళ అమ్మ దగ్గర మొత్తాన్ని చెప్పేశాడు సార్. దీనివల్ల వాళ్ళ మధ్య ఒక పెద్ద గొడవ అయింది సార్. ఆ తర్వాత వాళ్ళు మీట్ చేయడం ఆపేశారు, మాట్లాడడం కూడా ఆపేశారు సార్. అప్పుడే హఠాత్తుగా టెర్రస్ లో ఒక రోజు నిల్చున్నప్పుడు ఒక బండి సద్దు వినిపించింది సార్. ఎవరని వెళ్ళి చూస్తే మన లీడరు. ఏంటి లీడరా? అవును బ్రో. సార్ 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 ఒక ఫ్లోలో చెప్పాను సార్. వదలండి సార్. సార్ సార్ ఫ్లోలో చెప్పాను సార్. సార్ ఆ రోజు ఆ జానిస్ పిల్ల అనిత అక్కతో వచ్చింది సార్. ఏం మాట్లాడారో ఏమన్నా తెలుసా? లేదు సార్. ఆ తర్వాత ఇంట్లోపలికి వెళ్ళిపోయారు సార్. అక్కడ వెళ్ళి కూర్చో, పిలుస్తాను, వెళ్ళు. సరే సార్. డేవిడ్ సార్, వీడిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేసి నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే నేను ఫోన్ చేస్తాను. ఓకే సార్. వెళ్ళు. సార్ మీరు ఒక ఫోటో చూపించి అనిత మెళ్ళలో ఉన్న మార్క్స్ గురించి అడిగారు కదా, ఇట్స్ ద సేమ్. నేనది ఈజీగా రికగ్నైజ్ చేయగలిగాను. ఓవర్ ద టైం ఆ స్కార్స్ తగ్గిపోయాయి, అంతే. అనితకి ఇలా జరిగిన వెంటనే మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉండాల్సిందే. లేదు సార్, we were going to, but Richard didn't feel safe. మాకు తెలిసిన ఒక హీలర్ ఉన్నారు, మా హస్బెండ్ ఫ్రెండ్. అట్లీస్ట్ ఎవరో ఒక డాక్టర్తో మాట్లాడుంటే యుల్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ మెడికల్ రిపోర్ట్. దాని ద్వారా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో మనం తెలుసుకుండేవాళ్ళం. ఎనీవే,
రే ఏం చేస్తున్నారా? ఒకటి ఫోన్ కట్ చేయి లేదా ఎత్తి మాట్లాడరా. ఎవరు అది ఫోన్లో? సార్ ఈసా అన్నా సార్. తీసి మాట్లాడు. నీ అబ్బా ఎక్కడ్రా ఉన్నావు? అన్నా నేను అక్కడే వస్తున్నానన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావన్నా? నేను ఇక్కడికి వచ్చేసాను రా. అదన్నా అన్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? అయ్యో అన్నా, గౌతమ్ అన్న సెకండ్ లైన్ లో వస్తున్నాడు. ఇలా చూడు, గౌతమ్కి మాత్రం ఏదైనా చెప్పావనుకో చంపేస్తాను నిన్ను. వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పరా. నన్నేం చేయమంటారు? ముందు త్వరగా ఇక్కడ వచ్చేయడు. వాడు వస్తే ఏం చేస్తావురా? సరేనా సరేనా నేను మాట్లాడతాను. త్వరగా రా. హలో రే విక్కీ, ఎక్కడ ఉన్నావు? ఎన్నిసార్లు కాల్ చెప్పండి చేయాలి అన్నా. నీకు? ఆ ఈసా గాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడితో పాటు లేదన్నా, నేను ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానన్నా. తిరిగి కాల్ చేసినా బిజీ బిజీ అనే వస్తుంది. ఏంటి అన్నా నిజంగా లేదన్నా. నా చేతిలో దొరికారంటే ఇంకా అయిపోతారా మీరు? ఈ అనిత సమస్య వల్లే ఇంత దూరం వచ్చి నించున్నాడు వాడు. వాడు నిన్ను చూడడానికి వస్తున్నాడని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు కరెక్ట్ గా చెప్పు. అన్నా వినిపిస్తుందా? నేను వస్తా అక్కడికి. నా దగ్గర ఆట అన్నా వినిపిస్తుందా అన్నా? వినిపిస్తుందా? ఏం చేస్తున్నావురా? సార్ ధూల్పేట దాకా వెళ్ళాలి సార్. వెళ్ళండి సార్, అక్కడ ఒక పెద్ద సమస్య సార్. ఏం సమస్యరా? సార్ వెళ్ళండి సార్, నేను వెళ్ళేదారిలో చెప్తాను సార్. So, Mr. David, somewhere around 1 to 1:30, మీరు అనిత నేబర్ విక్కీ అనే విఘ్నేష్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళేటప్పుడు ఏం జరిగింది? అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు తనని ఇంటికి తీసుకువెళ్లకుండా ధూల్పేటకి తీసుకువెళ్లారు. ఎందుకు? మేము విక్కీని విచారణ చేసినప్పుడు ఒకటి కన్ఫర్మ్ చేశాం. ఏంటది? అనితకి వాళ్ళ ఫ్రెండ్స్కి జానిస్ బాగా తెలుసు. అది మాత్రమే కాకుండా ఈ కేసులో ఇంకొకటి ఇన్వాల్వ్ అయ్యాడు. టు బి క్లియర్, విక్కీ, ఈసా వాడి ఫ్రెండ్ గౌతమ్ ఇద్దరు దేని గురించో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మాకు దొరికిన చిన్న చిన్న క్లూస్ని బట్టి ఒక లింక్ని ఫామ్ చేసి ఈ కేసు యొక్క ఫస్ట్ అక్యూస్ని మేము చేరుకున్నాం. వాడొక లోకల్ ఏరియాలో వాడిని షబీర్ బాయ్ అని పిలుస్తారు. అబ్బా ఎండ చంపేస్తుంది, నా వల్ల కావట్లేదు. ఏ పెద్దయినా ఏదో పక్కకి నడు. ఏ పిల్లలు, ఈ ఎండలో ఎలా ఆడుకుంటున్నారా? వచ్చేసావా? షాప్ తెరిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావరా? అబ్బా నేను నీ కంటికి ఫిగర్లా కనిపిస్తున్నారా? వెనకాలే వస్తున్నావు. అనిత జానిసో బాగా క్లోజ్ ఫ్రెండ్సా? సార్ రీసెంట్ గానే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు సార్. నాకే అమ్మాయి జానెస్ అనితతో ఫ్రెండ్షిప్ చేయడం అసలు నచ్చలేదు. అనితకు ఒక విషయం నచ్చితే దాని మైండ్ మార్చడం చాలా కష్టం. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కి ఆకల్ టెస్ట్ చేస్తారా సార్? యూ హ్యావ్ నో ఐడియా వాట్ యు ఆర్ ఇంటూ. ఇదే సార్ వాళ్ళు ఎప్పుడు డిస్కస్ చేస్తారు. షీ వాస్ ఇంటూ ఆల్ దీస్ టాక్ టాపిక్స్. హీలర్, ఆయన పేరేంటి? డొనాల్డ్ హలోవీ. నేను ఆయన మీట్ అవ్వాలి. సార్ ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ హిమ్. మీరు రావద్దు, నేను వెళ్ళి పర్సనల్ గా మీట్ అవుతాను. ఓకే సార్. ఇక్కడ ఏం జరుగుతోంది ఫాదర్? ఈ ఆధునిక ప్రపంచంలో డార్క్ మ్యాజిక్ క్రైమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనంతటికీ కారణం
ఎవరో స్వార్థం కోసం చేయడమా లేక మనుషులకున్న దురాశ? ఆశపడ్డం నేరం అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నేరస్తులే. సార్ సార్ ఇక్కడ. నమస్తే సార్. ఏంటి ఇటువైపు? లేదు, ఒక చిన్న ఎంక్వైరీ పని మీద ఇటు వచ్చాను సార్. అలాగా, ఏంటి విషయం? షబీర్ బాయ్ అని ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అవును, వాడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. వాడే సార్. ఎక్కడ ఉంటాడు వాడు? వాడిని ఆ జమీన్ సెట్ దగ్గరికి వెళ్తే ఉంటాడు అనుకుంటా. సరే, ఓకే సార్. మీతో పాటు ఏమన్నా పంపనా సార్? లేదు, పర్లేదు, నేను చూసుకుంటాను. ఒక చిన్న కేసు విషయంగానే వచ్చాను. ఓకే సార్, ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి. కాల్ చేస్తాను. సరే సార్. ఏమయ్యా, పద. అన్నా ఈడికంత సీన్ లేదనా, ఈడు కోసం ఎంత బిల్డప్ ఇచ్చా? చూసావన్నా ఎలా చూస్తున్నాడు? దుమ్ము దులిపేనా? నువ్వు వెనకాలరా. రేయ్, పోలీస్ వారా నువ్వు? నా వెనకాలే వచ్చావు. ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదు. ఎవరా నువ్వు? ఏంటి, నేను ఎవరో తెలియకుండానే ఆ రోజు నా మీద బొడ్డి మెత్తో గుద్దారా? అన్నా ఏంటన్నా ఏదేదో వాగుతున్నాడు? రేయ్, వీడి మొహం నేను ఇప్పుడే చూస్తున్నాను రా. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. రేయ్, మీరు చేసిందంతా ఫుల్ వీడియో ఫుటేజ్ నా చేతిలో ఉందిరా. నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అని కూడా మాకు తెలుసురా. మీరందరూ చచ్చిపోతారా? నువ్వు చస్తావరా? సార్ రండి సార్, ఇదే అతను చెప్పిన చోటు సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి సార్. ఈలరా? అవును సార్, ఇదే వాళ్ళు చెప్పిన జమీన్ షెడ్. రేయ్, ఎవరో చూడు. రేయ్, సామాన్లు రెడీగా ఉన్నాయా? రెడీగానే ఉందన్నా. ఉందన్నా. బాయ్ బాయ్, పోలీసు వారు వచ్చారు బాయ్. అవును బాయ్. అసలు ఏం జరుగుతుందన్నా? ఒకవేళ వీడే ఇరికించుంటాడా? రేయ్, మనుషులు తీసుకొస్తావరా? అవును ఫాదర్, ఈ అమ్మాయి అనితని నిజంగానే ఒక సూపర్ న్యాచురల్ పవరే కంట్రోల్ చేస్తోందా లేక ఎవరైనా బెదిరించి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారా? అందరి మనసుల్లో మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. మనమే మన ఆలోచనలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక సమయంలో వాటిని అంతం చేసేయాలి. ఆత్మవిశ్వాసం లేకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మనసులో పెంచుకుంటే రెండూ కలిసి ఓ శక్తిగా మారుతుంది. మీకోసం ఆ శక్తి నిర్ణయం తీసుకుంటుంది. సంసే ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్, యాస్ట్రల్ ప్లేన్. దాన్ని నమ్మితే ఆ శక్తి ఒక దుష్ట దేవతే. దానికి ప్రార్థన చేయాలి, బలివ్వాలి, జనాన్ని సేకరించాలి, మన జీవితాన్ని త్యాగం. ఐ అండర్స్టాండ్. అనిత కూడా ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉంది. ది ఆస్ట్రల్ ఫేస్, రైట్? ఎస్ ఫాదర్, ఒకడు ఇంకొకడిని తన కంట్రోల్లోకి తెచ్చుకునే విధంగా ఏదైనా టెక్నిక్ ఉందా? మిస్టర్ హంజా, ఈ ప్రపంచంలో ఎవ్రీబడి ఈజ్ కంట్రోల్డ్ బై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇట్ కెన్ బి పొలిటికల్, మేబీ రిలీజియస్ ఆర్ ఎమోషనల్, సమ్వేర్ అదర్. మిమ్మల్ని మీ భార్య కంట్రోల్ చేసినట్టే, కానీ మీ అమ్మ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, బ్యాక్ టు ద క్వశ్చన్. డ్రగ్స్ ద్వారానో లేక హిప్నోథెరపీ ద్వారానో ఒకరిని మనం కంట్రోల్ చేయగలం. పూర్ అనిత తాను తెలుసుకోకూడని, సంబంధం లేని ఒక విషయాన్ని తెలుసుకుంది. అందువల్ల బాధింపబడబోయే ఒక వ్యక్తో లేదా ఆ వ్యక్తి ఉన్న వ్యవస్థో ఆమెను ఆ ప్రపంచంలోకి నెట్టేసింది. బాయ్, ఇలా రా. సార్, వస్తున్నాను సార్, వస్తున్నాను.
ఏంటి సార్ చాలా కాలం తర్వాత వచ్చారు? అలా ఉంచు. నేను వెతుక్కుంటూ వేరే లిమిట్స్ నుంచి పోలీసులు వస్తున్నారేంటి? పోలీసులా? చూడు బాయ్, ఆ నరబలి కేసు ఆ స్టేషన్ లోనే విచారణ జరుగుతోంది. ఆ పోలీసులు ఎందుకు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు? అలాంటిదేం లేదు, ఫాల్ట్ ఇన్ఫర్మేషన్ సార్. లేదు, అందులో నీకు సంబంధం ఉంటే నాకు నిజం చెప్పు. సార్ నీకు తెలీదా సార్, మన లైనే వేరు సార్. నువ్వు తెలిసిన వాడివి కాబట్టి నేను కాపాడాలని వాళ్ళని వేరే రూట్ లో పంపించి నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏ రూట్ లో? మన జమిన్ సెట్ ఉంది కదా, అటువైపు వాళ్ళిద్దరిని పంపించి వస్తున్నాను. సరే సరే, రైట్ సార్, రైట్ సార్. విషయం ఏంటో కనుక్కొని అయ్యగారికి ఇన్ఫర్మేషన్ చేయాలి, ఓకే సార్. సరేనా? అలాగే సార్. జాగ్రత్త. రేయ్, నువ్వు వెళ్ళరా. ఇక్కడికి ఇలా వచ్చారు? ఫాదర్, జానీస్ అని ఒక ఫ్రెండ్ ఉంది. ఈ హత్యలన్నీ ఆ అమ్మాయే చేసుంటుందని మీరు నమ్ముతున్నారా? ఇంత చిన్న వయసులో తనకి మోటివ్ ఏముంటుంది? మోటివ్ ఏదైనా సరే ఆమె యూజ్ చేసిన టూల్ని మనం గమనించాలి, విచ్ క్రాఫ్ట్. ఎందుకంటే నరబలి అనే ఆచారం వేరే ఏ నమ్మకంలోనూ లేదు. అంటే ఆ అమ్మాయి విచ్ క్రాఫ్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది? నో, షీ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్ విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేసేవారికి ఇదొక హత్యగా తెలియదు. ఇట్స్ ఓన్లీ అన్ ఆఫరింగ్, ఒక కానుక. ఒక ప్రాణాన్ని బలిస్తే దుష్ట దేవత శక్తి తనకొస్తుందనే నమ్మకం. అందులోనూ తనకు బాగా కావలసిన వాళ్ళను బలిస్తే ఆ కానుక ఇంకా. మరి అనిత పరిస్థితి? పాపం అనిత, ఆ మంచి ఆత్మని కొంతమంది స్వార్థపరులు చీకటి ప్రపంచంలోకి నెట్టేశారు. అక్కడ ఆమె ఎంతవరకు పోరాడుతుందో తెలియదు. సోన్ బి అవుట్, బ్రింగ్ అరౌండ్, వెలుగులోకి తీసుకురావాలి. యూసీ, అప్పుడు మేమంతా ఒక విషయాన్నే వెతుకుతూ వచ్చాం. అనిత ఎందుకు ఇలా మారింది? నేను, ఫాదర్, అనిత ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరము అదే వెతికాం. జానిస్ని తప్ప. వాట్? అదెందుకో నేను చెప్పనా? ఆ రోజే మీరు ఫాదర్ని మీట్ అయ్యి వెళ్ళిన తర్వాత దాక్కున్న జానిస్ని కనిపెట్టేయొచ్చన్న నమ్మకంతో వెళ్లారు. కానీ అదే టైంలోనే ఇంకొక నరబలి జరిగింది. డూ యు నో వై? బికాస్ జానిస్ డిసోసా హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మర్డరర్. ఏంటి పార్తిబాన్, వాట్స్ అప్డేట్? సార్, విక్టిమ్ ఇక్కడ ఒక 15 years గా లేబర్ గా పనిచేస్తున్నాడు. ఈ సరౌండింగ్ ఏరియాస్ లో అతన్ని బాగా తెలుసుంది. కానీ ఈ జానిస్ గ్యాంగ్ కి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. ఈసారి కూడా వాళ్ళు విక్టిమ్ ని ర్యాండమ్ గానే చూస్ చేశారు సార్. హీ వాజ్ టార్చర్ టు డెత్. ఓకే. అండ్ మిస్టర్ హంజా, దిస్ ఈజ్ మిస్టర్ పార్తిబాన్. ఈయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ కేసుకి. హలో సార్. హలో. సార్, ప్రీవియస్ గా మర్డర్ జరిగిన చోట్ల దొరికిన సింబల్స్ ని వీ వర్ ఏబుల్ టు డీకోడ్ ఇట్ విత్ సమ్ ఎక్స్పర్ట్స్ సార్. అండ్ సేమ్ సింబల్స్ ని ఇక్కడ కూడా వదిలేసి వెళ్ళాడు. దిస్ ఇస్ డెఫినెట్లీ ద సేమ్ గ్రూప్ సార్. ఇంపాసిబుల్. మనం జానీస్ అని ఒక ఇండివిజువల్ ని వెతుకుతున్నాం. ఇదేంటి గ్రూప్? నో సార్, హీస్ రైట్. జానిస్ వెనకాల ఖచ్చితంగా పెద్ద గ్రూప్ ఉంది సార్. వీళ్ళందరూ ఖచ్చితంగా పేగన్ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. మేబీ, బట్ ఇట్ సౌండ్ స్ట్రేంజ్. వాట్ ఈస్ దిస్ సింబల్ మీన్ ఎగ్జాక్ట్లీ? అకాలి సార్. వాట్? ఇట్ మీన్స్ అకాలి సార్. అకాలి? ఎస్ సార్. ఈ పదాన్ని మోర్ దెన్ 1 లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేశారు సార్. సార్, కల్ అంటే డెత్, అకల్ అంటే డెత్ డే. సార్, ఒక వ్యక్తిని ఈ 2 అర్థాల్లో కంబైన్ చేసి రెఫర్ చేసినప్పుడు వాళ్ళనే అకాలి అని చెప్తారు. విచ్ మీన్స్ ఈ అకాలి అన్న మాట ఆ గ్రూప్లో ఒక హ్యూజ్ సింబల్ గా ఉండొచ్చు. అవును సార్. అవును సార్. ఎస్ సార్. ఓకే.
సార్ 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 ఒక నిమిషం సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్ 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 ప్లీజ్ సార్ ఒక నిమిషం సార్ 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 ప్లీజ్ సార్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ మిస్టర్ హంజా. జానీస్ వాళ్ళ అమ్మని విచారించడానికి వెళ్ళినప్పుడే హీస్ వెంట్ ఆన్ రాంగ్ స్టేట్ ఆఫ్ షాక్. సార్ షాక్ కంటే కూడా ఆవిడెవరిని నమ్మడం లేదన్నదే నిజం. మనం ఆవిడికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేయగలిగామంటే దెన్ దే విల్ కోఆపరేట్ విత్ us సార్. సార్ అనిత గురించి ఆవిడకి ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది సార్. సార్ సార్ వీ హావ్ లాట్స్ ఆఫ్ పాసిబిలిటీస్ సార్. సార్ ప్లీజ్ సార్ అబ్సల్యూట్లీ నో పాసిబిలిటీ. ఈ కేసులో చాలా రిస్క్ ఉంది, అది నీకు తెలుసుగా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఏ నిజాల్ని రాబడతావో అవి రాబట్టి అక్కడి నుంచి త్వరగా ఇక్కడికి రావాలి. సార్ ప్లీజ్. ఐ హ్యావ్ ఏ ఆర్డర్. ఓన్లీ 10 minutes. గాట్ ఇట్? అండ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ దానికి నీదే రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? ఎస్, ఇట్ వాస్ అన్ అన్అఫీషియల్ ఎంక్వైరీ. అనిత జానిస్ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్ల అనిత విషయంలో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని జానిస్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళాను. దట్స్ ఆల్. మీరక్కడికి వెళ్ళింది మీతో పనిచేసిన వాళ్ళెవ్వరికీ తెలీదు. మీరెందుకని ఒంటరిగా వెళ్ళారు? ఇదే పెద్ద డౌట్ క్రియేట్ అవుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ఐ వాస్ నెవర్ అలోన్. ఐ వాస్ నెవర్ అలోన్. ఈ కేసుకు సంబంధించి మీరు ఒంటరి వారు కాదు. మీరు ఎక్కడికి ఎలా వెళ్ళినా మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుగానే మీరు ఫీల్ అవుతారు. కానీ మీరు ఎవరిని చూడడం సాధ్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ అంధకారాన్ని ఎదిరించి పోరాడుతున్న మాకు పలు సమయాల్లో ఆ అంధకారమే తోడుగా నిలిచింది. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పేరు అనిత. ఈ అమ్మాయి గురించి మీ అమ్మాయి జానిస్ ఏమైనా చెప్పిందా? లేక ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? ధైర్యంగా చెప్పండి అమ్మా, మీకేమీ కాదు. ఏ విషయమైనా మీరు నాతో ఓపెన్గా చెప్పొచ్చు, నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? వాళ్ళు వచ్చేసారు. ఎవరు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి పోండి. వాళ్ళు వచ్చేసారు సార్, వాళ్ళు వచ్చేసారు. అమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా సార్, ప్లీజ్ వెళ్ళిపోండి. అమ్మా అమ్మా భయపడకండి, రిలాక్స్ అవ్వండి. నేను వస్తాను. అమ్మా ఇదిగోండి, ముందు ఈ నీళ్లు తాగండి. తాగండి త్వరగా, దిగులు పడకండి, ఉండండి. సార్ సార్ ఎక్కడున్నారు సార్? ఏమైందమ్మా? అక్కడ అక్కడ నన్నే పట్టుకుంటావా? రారా, చావరా, చావు చావు. యబ్బా. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? ఏంటి మీకు పిచ్చి పట్టిందా? వదలండి. ఏంటి?
అబ్బా లేవరా రే నిన్నరా లేవరా ఇలా నిద్రపోతున్నట్టు సీన్ ఎక్కరా లేవరా చెప్తే విను ఏయ్ గల్లు కింద పడే సార్ తప్పుకోండి సార్ మీకే చెప్తున్నాను సార్ కింద పడే చెప్తున్నాను కదా తప్పుకోండి సార్ సార్ గల్లు మీరు పడే మధ్యలోకి రాకండి మీ మంచిగా చెప్తున్నాను వెళ్ళిపోండి ఏయ్ సార్ మర్యాదగా గల్లు పడే ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ సార్ ఏయ్ వచ్చావా రారా ఈరోజు అయిపోయావరా ఇదే మీకు ఫైనల్ వార్నింగ్ ఎవర్రా నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడానికి ఆయన సీనియర్ ఆఫీసర్ గల్లు కింద పడే సార్ ఇది మా సమస్య మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మాట వినలేదంటే వెపన్ యూజ్ చేస్తాను ఏయ్ నోరు మీద ధైర్యం ఉంటే షూట్ వెళ్ళిపోండి చేయరా సార్. షూట్ చేయరా వెళ్ళిపోండి షూట్ చేయి సార్ పెద్ద తప్పు చేస్తున్నారు సార్ తప్పుకోండి సార్ ఏయ్ షూట్ చేయరా కాల్ చేస్తాను అమ్మా ఏం చేస్తున్నారమ్మా ఆ లైట్ కింద పడేయండి అమ్మా చెప్తాను కింద పడేయండి ఎవరా నువ్వు నా ఏరియాలో కొత్తగా ఆగరా రే ఆగరా ఆగరా ఈ రోజు ఇచ్చావురా అంటించు అంటించు ప్లీజ్ దగ్గరికి రాకండి సార్ నేను చెప్పేది వినండి దగ్గరికి రాకండి నన్ను వద్దు. ఎందుకు ప్లీజ్ హింసిస్తున్నారు చెప్తే వినండి రేయ్, ఆగ్రా! అమ్మా మీరేం మాట్లాడుతున్నారు అనిత జానీస్తో ఏదో చెప్పింది ఆ విషయం తెలుసుకోవడానికే నేను వచ్చాను మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు నన్ను హత్య చేయడానికే కదా మిమ్మల్ని ఇక్కడికి అయ్యో పంపించారు కాస్త ఆగండమ్మా నేను చెప్పేది రమ్మండి మీకే ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటాను రే ఆగరా రేయ్ ఆ లైట్ నా దగ్గరికి విసిరేయండి విసిరేయమని చెప్తున్నాను కదా
ఈ విధంగా జరుగుతుందని ఊహించారా? మనిషి ఒకరికొకరు అండగా నిలవడానికి కూడా స్థానం లేకుండా చేశాడు. అప్పుడు నా మనసులో ఉన్నది ఒకే ఒక్క ప్రశ్న, ఎందుకు ఇవన్నీ? ఈగో, పవర్. ఎవ్రీబడి వాంట్స్ ఎ పవర్. మనుషులు అధికారాన్ని వెతుకుతూ పరిగెడుతున్నారు. టు బి స్ట్రైట్, ఒక మనిషి ఇంకొక మనిషిని మృగంలా వేటాడుతున్నాడు. చివరికి వాడు ఓడిపోతున్నాడు. నాకు అర్థం అవుతుంది సార్. చరిత్రలో చూసినా కూడా, ప్రపంచం ఎన్ని విధ్వంసాలను ఎదుర్కొన్నా కూడా ఒక టైంలో మళ్ళీ మామూలు స్థితికొచ్చింది. ఇలాంటప్పుడే మనకి టైం అండ్ హోప్ చాలా ముఖ్యం సార్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ జరగడానికి ముందే జానీస్ వాళ్ళ అమ్మని ఎవరో కంట్రోల్లో పెట్టుకున్నారు. యూర్ రైట్. అయితే మరియం మర్డరు వాజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రిచువల్? అయి ఉండొచ్చు. సో కొంతకాలం తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూడా వెతకడం మొదలుపెట్టారు. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారో? ఆ టైంలో నేనేమీ ఆలోచించలేకపోయాను. మరియం డిసోసా మర్డర్, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ సెటప్. ఇందులోంచి నేను తప్పించుకోవాలంటే జానిస్ని కనిపెడితేనే వాస్తవం బయటకు వస్తుందన్న సిచ్యువేషన్. I'm on the place. I know where Janice is. ఇది నీకు ఎలా దొరికింది? సార్, ప్లీజ్ టెల్ మీ హిసా. ఆయన అడిగిన దానికి నిజం దాచకుండా చెప్పు. ఏం చెప్పమంటారంటే ఏం చెప్పమంటారు? ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? సార్, ఇక్కడ సమస్య అన్ని జానిస్ కనపడకుండా పోయిన తర్వాతే స్టార్ట్ అయింది సార్. ఇందువల్ల అనిత చాలా కష్టానికి గురయ్యింది. జానిస్ని ఎలాగైనా కనిపెట్టాలని తను తీవ్రంగా వెతుకుతూ ఉంది సార్. అప్పుడే అనిత ఒకరోజు నాకు కాల్ చేసి ఒక హెల్ప్ కావాలని అడిగింది సార్. చివరిగా జానిస్ అనితను వచ్చి ఇంట్లో కలిసినప్పుడు ఒక విచిత్రమైన స్క్రిప్చర్స్ తనకి ఇచ్చేసి వెళ్ళింది సార్. ఒకవేళ ఆ స్క్రిప్చర్స్ని డీకోడ్ చేసామంటే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అనిత అనుకుంది సార్. అనితకి ఈ విషయంలో హెల్ప్ చేయడానికి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు సార్. కానీ నేను దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా చూశాను. తనని ఈ కల్ట్ విషయాల నుంచి బయటికి తీసుకురావడానికి నాకు ఒక మంచి ఛాన్స్గా అనిపించింది సార్. తను కూడా ఇకపై ఇలాంటి విషయాల వెనక వెళ్ళనని నాకు మాట ఇచ్చింది కాబట్టి తను అడిగినట్టే ఇలాంటి విషయాలన్నీ తెలిసిన ఒక వ్యక్తిని నేను వెళ్ళి కలిశాను సార్. వాళ్ళు ఒక సీక్రెట్ సొసైటీ లాంటి వాళ్ళు. వాళ్ళకి స్క్రిప్చర్స్ నుండి కొన్ని విషయాలు నాకు తీసి చెప్పినప్పుడు నాకు షాకింగ్గా అనిపించింది. ఇందువల్ల అనితని చుట్టూ ప్రమాదం ఉందని తనని వార్న్ చేయమని చెప్పారు. నేను తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఇదంతా తనకి అర్థమయ్యేలా చెప్పే లోపల పెద్ద తప్పు జరిగింది సార్. అప్పుడే ఆర్తి ఆంటీ నన్ను కాంటాక్ట్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. అనిత నేను నైట్ నుంచి ఇంటికి రాలేదని, నేను ఎవరినో కలవడానికి కూడా వెళ్ళిందని చెప్పారు. నాకు ఒక సెకండ్లో మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది సార్.
తను ఎక్కడ ఉంది ఏమైపోయిందని ఆలోచించి పిచ్చి పట్టేలా అయిపోయింది సార్. అప్పుడే తన దగ్గర నుండి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోనే సార్ మీరు ఇప్పుడు చూశారు. ఆ వీడియో మాకు వచ్చిందని మేము ఎవరితోనూ అసలు చెప్పలేదు సార్. ఆ రోజు నేను గౌతమ్ దీని గురించి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా హార్ష్గా బిహేవ్ చేసి వెంటనే వీడియోని డెలీట్ చేయమని చెప్పారు సార్. ఇంకేమైనా కాపీ ఉన్నాయని కూడా అడిగారు. లేదు సార్, ఒక్క కాపీ. తర్వాత మమ్మల్ని లోపలికి పంపించి అడ్రస్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు సార్. ఆ రోజు స్టేషన్లో మా అడ్రస్ మాత్రమే కాకుండా అనిత అడ్రస్ కూడా తీసుకున్నారు సార్. నేను ఇంకా గౌతమ్ ఇదంతా యాస్మిన్కి తెలియకుండా చేయడం వల్ల మాకు అనిత గురించి అసలు దిగులే లేనట్టు మాట్లాడుతున్నావు. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో ఆలోచించు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, ఓకేనా? ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండే మేము ఏం చేయాలో తెలియకుండా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాం సార్. అప్పుడే ఇద్దరు మమ్మల్ని బుల్లెట్లు చూసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు సార్. ఎవరు డిఫరెంట్గా ఉన్నా వెంటనే కనిపెట్టేస్తాను. వాడు వెళ్ళిన స్పీడ్కి మమ్మల్ని నోట్ చేసుకుంటూ వెళ్ళాడు సార్. నేను కూడా మన టెన్షన్లో ఉన్నప్పుడు అన్నీ తప్పుగానే కనిపిస్తాయని ఇది పెద్దగా పట్టించుకోలేదు సార్. ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకుంటా అంటే కుదరదు ఈసా. జరుగురా. హే యాస్మిన్, హే సార్, తను వెళ్ళిపోయిన తర్వాత నేను గౌతమ్ కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడే ఒకటి రియలైజ్ అయ్యింది. ఆ బుల్లెట్ వాళ్ళు మా ఏరియాలోనే తిరుగుతూ ఉన్నారు. ఎవర్రా ఈ ఎదవలు మన ఏరియాలో తిరుగుతున్నారు? రే ఈసా, రే! మరీ టెన్షన్ అవడం వల్ల అసలు ఎవరని చూడడానికి రోడ్కి వెళ్ళిపోయింది సార్. రే ఈసా, రే! ఏమైందిరా నీకు? రే ఈసా! అక్కడ సీసీటీవీ లేదా? సార్, మా వీధిలో ఏ సీసీటీవీ లేదు సార్. కానీ ఖచ్చితంగా వాళ్ళు పక్కన ఎక్కడైనా క్రాస్ చేసి వెళ్ళుంటారు సార్. అలా చెక్ చేస్తున్నప్పుడే నన్ను గుద్దేసి వెళ్ళిన ఆ బండి ఒక ఇంటి సీసీటీవీ కెమెరాలో క్లీన్గా కనిపించింది. ఆ ఫుటేజ్ నుంచి ఆ బండి నెంబర్ తీసుకుని ఓనర్ని ట్రాక్ చేసి అతన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాం. అతని దగ్గర మాకు జరిగిందంతా చెప్పినప్పుడు అతను మాకే షాక్ అయ్యేలా ఒక విషయం చెప్పారు. ఆ రోజు రాత్రి అతను ఇంకా అతని ఫ్రెండ్స్ పార్టీ అవగొట్టేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఒక పోలీస్ చెక్ పోస్ట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇరుక్కుపోయారు. ఆ కార్ ఓనర్ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని పోలీస్ వాళ్ళ జీప్లో ఎక్కించుకున్నారు. అప్పుడు అతని బండిని ఇంకెవరో తీసుకెళ్ళడం అతను చూసినట్టు మాతో చెప్పారు. అతను చెప్పేదంతా నమ్మశక్యంగా లేదు, కానీ ఆయన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అతని ఫ్రెండ్ వీడియో తీస్తున్నప్పుడు కింద పడిపోయిన ఫోన్లో అంత ఎవిడెన్స్తో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజ్ వల్ల ఏం జరిగిందో మాకు కూడా తెలిసింది. ఈ విషయాలంతా మా ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ లారెన్స్ ఇంకా సబీర్ బాయే కలిసి చేశారు సార్. అందువల్లే నేను విక్కీ ఆ సబీర్ బాయ్ని వెతుక్కుంటూ వెళ్ళాం. ఈ సమస్యల గురించి ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరిని నమ్మాలి, అసలు పోలీస్ని కూడా నమ్మలేకపోయాం సార్. సారీ సార్. ఏదో మెసేజ్ వచ్చింది, ఓపెన్ చేయి. అప్పుడు టైం 11 అయి ఉంటుంది. జానీస్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈసాకు ఒక స్ట్రేంజ్ మెసేజ్ వచ్చింది. బట్ అది వాడొక్కడికే రాలేదు. ఈసా మిగతా ఫ్రెండ్స్ ఇద్దరికి గౌతమ్ అండ్ యాస్మిన్ వాళ్ళకు కూడా సేమ్ మెసేజ్ వచ్చిందా? ఎస్. అప్పుడే జానిస్ వెనకాల ఒక పెద్ద గ్రూప్ కుట్ర చేస్తోందని మేం కనిపెట్టాం. ఆ ముగ్గురు కుర్రాళ్ళు జానిస్ పంపిన చోట ఉన్నది వైట్ టెల్ అని నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ సెల్ ఫోన్స్ని ఎవరో ట్యాప్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ ముగ్గురిని నేను డేవిడ్ అక్కడికి తీసుకువెళ్ళాం. వాళ్ళ లోపలే ఉండమను. ఓకే సార్. మీరు ముగ్గురు కారులోంచి బయటికి రాకండి. ఇక్కడ జానిస్ గురించి ఏమైనా తెలిస్తే మమ్మల్ని అలర్ట్ చేయండి. ఓకే ఓకే సార్. జాగ్రత్త సార్. చెప్పాను సార్. సరేరా.
రే ఎక్కడికి వెళ్తున్నావు? సార్ సార్ లారెన్స్ సార్ లారెన్స్ సార్ ఓకే ఓకే రిలాక్స్ అవ్వండి రిలాక్స్ రిలాక్స్ ప్లీజ్ డేవిడ్ నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళి చూడు వెళ్ళు. రే అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా? లారెన్స్ ఆగ్రా ఆగ్రా లారెన్స్ సార్ ఎక్కడ ఉన్నారు? యాస్మిన్ నువ్వు బండి దగ్గర ఉండిపో. సార్ రేయ్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పోరా బయటికి పో బయటికి. సార్ మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. దీనికి సంబంధం లేదు. ఏం పీకడానికి పక్కకి పారిపోయావురా? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఎక్కువ మాట్లాడుతుంటే నోట్లో చేస్తారు. పోరా వెనక్కి. రేయ్ రేయ్ సార్ చెప్తే నీకు అర్థం కాదా? మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి చెప్పేనా? దగ్గరగా ఉందని చెప్పాను కదా. వెళ్ళిపోండి రా. వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోండి.
ఎదురా మమ్మల్ని కాపాడు. అంతా ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ చెప్పడం వల్ల చేశాను రా. నేను డబ్బు కోసమే అలా చేశాను. పోలీసులు మమ్మల్ని కనిపెట్టగానే వాడు తెలివిగా స్కెచ్ వేసి మమ్మల్ని ఇరికించి వెళ్ళిపోయాడు రా. నీకు వివరంగా చెప్పడానికి నాకు ఇప్పుడు టైం లేదు. ఇక్కడ ఉండడం కూడా మనకి సేఫ్ కాదు. నేనే అడుగుతున్నాను, నువ్వే చెప్తున్నావు. గొడవ పడ్డా చంపేస్తాను. ముందు ఫోన్ చేయరా. లేదురా, అడుగుతుంటే ఫోన్ చేయరా. ఎక్కడున్నారు? బిల్డింగ్ లోపల. మమ్మల్ని చుట్టుముట్టేశారు. మీరు మీరు సేఫే కదా? మేము సేఫేరా. మీరు ఎక్కడ ఉన్నారు? మేము మన కారు ఆపాం కదా, బిల్డింగ్ పక్కనే. సరే, గౌతమ్ నేను బయటికి పంపిస్తాను. వాడిని తీసుకొని ముందు బండి తీసుకొని బయటకు వెళ్ళండి. మిగతా నేను చూసుకుంటాను. రా. రండి సార్, బయటకు వెళ్దాం. గౌతమ్, నువ్వు ధైర్యంగా వెళ్ళు. వాళ్ళెవరు నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను. వెళ్ళు. మొహం దాచుకున్న కుక్కల్లారా, ఒక ప్రాణం ఉంటే మీకు అంత ఈజీ అయిపోయిందారా? వెళ్ళి మీ సైతం దగ్గర చెప్పుకోండి, మీ అందరి ప్రాణాలని 12 తోటాకి కానుకగా ఇచ్చానని. చావండ్రా. త్వరగా ఎక్కండి, త్వరగా ఎక్కండి. పోనీ. జానిస్కి నీకు ఏంట్రా సంబంధం? ఇలా ఎంతమంది ఇంకా తన్ని కాపాడుతున్నారు? తనే కదా మీరు అంటున్న అక్కాలి. నోటుకొచ్చింది బాగా డైవర్ట్ చేద్దాం అనుకున్నావో? నీ మీరు వెతుకుతున్న అకాలి జానిస్ కాదు, హంజా. ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ ఇంతకుముందు తను మా కస్టడీలోనే ఉంది. ఈ దరిద్రమైన మానవ జన్మని ఒక కొలిక్కి తేవాలన్న పెద్ద లక్ష్యంతోనే మేము ఎన్నో దేశాల్లో ఎన్నో సంస్థల్ని రహస్యంగా నడుపుతున్నాము. ఇంకా వివరంగా చెప్పాలంటే మేము సైతాన్ పిల్లలం. అట్లాంటి సైతాన్ సామ్రాజ్యానికి నాయకుడే మా అకాలి. జానిస్ దగ్గర ఏదో ముఖ్యమైన విషయం ఉండడం వల్లే మా అకాలికి తను కావాల్సి వచ్చింది. తను మా వరలో పడేలా చేయాల్సిన బాధ్యతని నాకు అప్పగించాడు. ఆ అమ్మాయి గురించి మా అకాలి చెప్తేనే నాకు కూడా తెలిసింది. ఆ తర్వాతే తనని ఫాలో అవడం మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత జానిస్ని మా అకాలికి అప్పగించాల్సిన సమయంలో తన ఫ్రెండ్ అనిత మా స్థావరాన్ని ఎలాగో కనిపెట్టి వచ్చేసింది. కారణం లేకుండా తనని మేము బలివ్వాలనుకోలేదు. అది మా కార్యక్రమానికి
ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్లే తనకు మేము మందులు ఇచ్చి తనకు మా గురించి తెలిసిన నిజాన్ని తను ఎవరికీ చెప్పలేనంతగా కంట్రోల్ చేసి ఉంచాము. అనితకు మా గురించి మేము ఉంటున్న స్థావరం గురించి ఎలా తెలిసిందో అని నాకు ఈ రోజు వరకు తెలియలేదు. దీనంతటికీ కారణం జానిస్ మాత్రమే అయి ఉంటాడన్న ఒక నమ్మకంతో తను అనితతో చెప్పిన విషయాలని తను వాళ్ళ అమ్మతో కూడా చెప్పి ఉంటుందన్న ఒక ఆలోచనతో నేను ఆమెను కూడా చంపాలన్న నిర్ణయానికి వచ్చాను. ఆ రోజే మీరు తనను కలవడానికి వచ్చారు. నిజం చెప్పు, ఆ 7 హత్యలకి దీనికి ఏదైనా లింక్ ఉందా? అది కూడా ఒక రకమైన పూజే. అవేవి జానిస్ చేయలేదు. ఈ లోకమంతా తనొక హంతకురాలు అని నమ్మాలన్న ఉద్దేశంతోనే నేను వేసిన స్కెచ్ అది. ఆ రోజు ఆ రిపోర్టర్ని మేము నరబలి ఇచ్చే చోటికి రప్పించిందే నేనే. ఈ కేసులో జానిస్ని ఇరికించాలని తప్పుడు సాక్ష్యాలను నేనే రెడీ చేసి వాటితో చార్లెస్ని నమ్మించాను. ఒకానొక స్టేజ్లో ఈ సమస్య సీరియస్ అవుతుంది అని ఈ న్యూస్ని వాళ్ళ పై అధికారులకి లీక్ చేయమని చెప్పాను. ఆ మూర్ఖుడు అది కూడా చేశాడు. ఇదంతా నేను వేసిన పథకం ప్రకారం జరుగుతున్నప్పుడు చివరికి జానేసిన ఆధారాలతో దొరికేలా చేయడానికి నాకు ఆ రిపోర్టర్ అవసరమయ్యాడు. నేను అనుకున్నట్టుగా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం నా మనసులో పరిగెడుతూనే ఉంది. ఇన్ని రహస్యాలు తెలిసిన వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తే అది నన్ను, నా దళాన్ని ఇబ్బంది పెడుతుందని అనుకొని నేను వాణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాను. నాకు అప్పుడే తెలుసు మేము కానుకగా ఇచ్చిన ఆ 6 ప్రాణాల కన్నా ఈ 7వ ప్రాణమే మాకు పెద్ద అడ్డుగోడగా నిలబడుతుంది అని. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా ఎక్కడికెళ్ళి దాక్కున్నా మా దళం గెలుస్తుంది. మా అకాలి దగ్గర నుండి మీరు ఎవ్వరూ తప్పించుకోలేరు. So a cult, if they wanted to frame Janice for any of the murders, ఆ అమ్మాయిని ఈజీగా పట్టుకుని ఉండొచ్చు కదా, కన్సిడరింగ్ పోలీస్ ఆల్సో హెల్ప్ దెమ్. ఇదంతా ఒక కవరప్ లాగా లేదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అది మాత్రమే కాదు, దాని ద్వారా ఏదో పెద్ద ప్లాన్ చేయాలనుకున్నారు. జానిస్ ఇన్నోసెంట్ అని మీకు మాత్రమే తెలిసింది కదా? ఎస్, యూర్ రైట్. ఆ రోజు రాత్రి ఈసా ఒక విషయం చెప్పాడు. అది మా అందరికీ షాకింగ్గా అనిపించింది. ఐ వుడ్ కాల్ దిస్ అస్ ఎ క్లూ. సిటీకి దూరంగా ఒక ప్లేస్ ఉన్నట్టుగాను, అక్కడి నుంచే అనితకు సంబంధించిన విషయాలు ఈసాకు అందుతున్నట్టుగాను చెప్పాడు. జానిస్ గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని ఈసా చెప్పిన చోటికి నేను డేవిడ్ వెంటనే వెళ్ళాం. అప్పుడే మాకు తెలిసింది నిజమైన సమస్యకి స్టార్టింగ్ పాయింట్ ఈ ప్లేసేనని. ఇది చూడండి, ఇట్స్ అ విర్చువల్ మ్యాప్. సిటీలో 2 రోజులుగా జరుగుతున్న మర్డర్స్కి ఈ మ్యాప్లో ఉన్న సింబల్స్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ సింబల్స్ అన్ని ఆ క్రైమ్ సీన్స్లో మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వీఆర్ ఆస్కింగ్, ఇవన్నీ మీకు ఎలా దొరికాయి?
ఈసా నాతో జానిస్ గురించి అడగడానికి వచ్చినప్పుడు నా సోర్సెస్ ద్వారా ఆ బుక్ని రిట్రీవ్ చేశాను. ఇట్స్ అ వెరీ ఏన్షియంట్ స్క్రిప్చర్. బట్ ట్రస్ట్ మీ, సంథింగ్ వెరీ రాంగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. వీళ్ళందరూ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ who call themselves Satans, but they are not. Oh, Satanism means... Satanism is a war between us and కానీ ఈ క్రిమినల్స్ వాళ్ళ లాభం కోసం మనుషుల్ని పెరిగితనంగా వాడేసుకుంటున్నారు. బాస్టర్డ్స్. చివరికి నింద మా మీద. ఆ బుక్లో ఉన్న సింబల్స్ ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. A blind words. It's a weakened scripture. That map. It's the secret on La Clavis and Fono. It directly translates as the key to the dark world. దీనికి జానిస్కి సంబంధం ఏంటి? There's a different perspective here, Mr. Hamza. ఈ మర్డర్స్ అన్నీ జానిస్ని నరబలి ఇవ్వడానికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు. వాట్? ఏమంటున్నారు విన్సెంట్? జానిస్ని మర్డర్ చేయబోతున్నారా? అందుకేనా ఇంత పెద్ద రిచువల్స్? ఎస్. నాకు క్లావిస్ అండ్ ఫోనో. ఆ రిచువల్ని వారు నెరవేర్చాలంటే వాళ్ళకి చాలా రేర్ మ్యూటేషన్ ఉన్న అమ్మాయి కావాలి. Janice is the only non-living example of that mutation. మీరు చెప్తున్న మ్యూటేషన్ అలెగ్జాండ్రియా జెనెసిస్. ఇది అమ్మాయిలకి ఏర్పడే ఒక రేర్, ఒక జెనెటిక్ అనామలీ. మామూలుగా ఒక అమ్మాయికి మెన్సురేషన్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్, కానీ వాళ్ళకి అది ఉండదు. I see. And they are called as pure breed in this cult world. And ఈ కేసు ఒక మిస్సింగ్ లింక్ ఇదే. ఇప్పుడు జరిగిన మర్డర్స్, ఆ ప్యాటర్న్స్ చూసారంటే అది ఈ మ్యాప్తో కరస్పాండ్ అవుతుంది. ప్రతి మర్డర్కి ఇంకో మర్డర్కి ఉన్న డిస్టెన్స్ అండ్ లేఅవుట్ని క్యాల్కులేట్ చేశారంటే అది జానిస్ బర్త్ డేట్తో మ్యాచ్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి నరబలి ఇవ్వాలంటే ఆ గ్రూప్ ఈ ప్యాటర్న్స్నే ఫాలో అవ్వాలి. am I right? యా, లేదంటే వాళ్ళు అనుకునేది జరగదు. See, there are prophecies about people are affected with Alexandria Genesis. వాళ్ళు ఏ నెలలో ఏ డేట్లో పుడతారని ఓల్డ్ స్క్రిప్చర్లో మెన్షన్ అయ్యి ఉంది. సో మ్యూటేషన్లో ఉన్న పెట్ట పుట్టిన వెంటనే వీళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళు మొక్కుతున్న డార్క్ డైటీస్కి బలిస్తారు. బట్ సమ్హౌ ఈ అమ్మాయి ఇంతవరకు ప్రాణాలతో ఉంది. అంటే డెఫినెట్గా ఎవరో ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ. Can't escape from those people. It's not easy. మీరు మార్క్ చేసింది చూస్తే ఇది పర్టికులర్ సరౌండింగ్లోనే ఉంది. సార్, మనం ఈ ప్లేస్ని పోలీసులతోటి బాగా చెక్ చేయించామంటే వాళ్ళని పట్టుకోవచ్చు అనిపిస్తుంది. వద్దు డేవిడ్, వాళ్ళు అలర్ట్ అవుతారు. నాకెందుకో వాళ్ళ వెనక పెద్ద నెట్వర్క్ ఉందేమోనని అనుమానంగా ఉంది. వీళ్ళ యాక్షన్స్ అండ్ మెథడ్స్ మీరు చెప్పినట్టుగానే ఈ బుక్లోంచే వాళ్ళు ఫాలో అయ్యారు. అంటే వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ మూమెంట్స్ అన్నీ ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్లోనే జరుగుతున్నాయని అనుకుంటున్నాను. am I right? యా, అది వాళ్ళు దాటలేరు. ఇట్స్ వెరీ రైటల్ ఫర్ ద రిచువల్. మరి ఆ మర్డర్ జరిగిన స్పాట్ని ఈ మ్యాప్ ద్వారా మీరు చెప్పినట్టుగా ఆ అక్యూజ్డ్ ఏ ఏరియా నుంచి ఆపరేట్ చేస్తున్నాడో అని మీరు చెప్పగలరు, రైట్? టు బి ప్రిసైజ్, జానిస్ ని బలి ఇవ్వాలంటే ఈ చోట్లో మాత్రమే వాళ్ళు ఇవ్వగలరు.
అండ్ వన్ మోర్ థింగ్, తను ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటుంది. దర్ ఇస్ స్టిల్ టైమ్ టు బ్రేక్ దిస్ రిచువల్. ఆ ఏరియాలో ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఆపరేట్ చేస్తున్నారని నా సోర్సెస్ కన్ఫర్మ్ చేశారు. ఆల్సో ఆ గ్రూప్ చాలా కాలంగా అక్కడ ఉన్న ఎలిట్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ గ్రూప్ నుంచి ఒకే ఒక్క పేరు మాత్రం నా సర్కిల్లో అప్పుడప్పుడు వినపడుతుంది. సో హీ మస్ట్ బి ద లీడర్ ఆర్ సంథింగ్. ఆయన పేరేంటో మీకు తెలుసా? సరిగ్గా తెలియట్లేదు, బట్ పీపుల్ కాల్ హిమ్ ఫర్ ద హాలోవీ ఆర్ సంథింగ్. మన జీవిత బాటలో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకునేంత వరకు మనకి మనశ్శాంతి ఉండదు. ఈ అన్వేషణ మనల్ని ఎంత దూరం తీసుకువెళ్తుందో మనకు తెలీదు. బట్ ఆ అన్వేషణ నన్ను ఇక్కడి వరకు తీసుకొస్తుందని నేను ఊహించలేదు. ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకతలు, ఇవన్నీ దాటుకుని ఈరోజు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. డిపార్ట్మెంట్ కోసం నేను ఈ కేసుని సాల్వ్ చేయడాన్ని మించి పర్సనలీ ఈ కేసులో ఉన్న మర్మాలేమిటో నేను తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడే ఇందులోంచి ఎన్నో మర్మాలు, రహస్యాలు, మలుపులు నేను తెలుసుకోగలిగాను. మనం బ్రతుకుతున్న ఈ జీవితంలో తప్పు, ఒప్పు అంటూ ఏదీ లేదు. అవన్నీ మనం చూసే దృష్టిని బట్టి ఉంటాయి. మనం జీవిస్తున్న ఈ లోకాన్నే మనం ఎంతో దారుణమైందని చెప్తున్నాం. ఎందుకని? ఇక్కడ ఎందరో చెడ్డవాళ్ళు ఉన్నందువల్ల, లేక జరుగుతున్నది తప్పు అని తెలిసినా పట్టించుకోకుండా పోతున్నాడే, వాడి వల్లే ఈ లోకం దారుణమైపోతోంది. చీకటిని దాటాక ఖచ్చితంగా వెలుతురుంటుంది. ఈరోజు మేము ఆ అంధకారాన్ని ఎదిరించి పోరాడుతున్నాం. రేపు ఖచ్చితంగా వెలుతురు వస్తుందన్న నమ్మకంతో.
మీ మీద ఎంతో నమ్మకం ఉండేది ఫాదర్. మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారన్నది ముఖ్యం కాదు. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఆ అమ్మాయి దయ వల్లే మీరింకా బ్రతుకున్నారు. లేదంటే ఏం చేస్తావు? చంపేస్తావా? తర్వాత మీకు మాకు తేడా ఏముంటుంది? ఎవరు వాడు? నేను లోపలికి వచ్చేటప్పుడు మీలాగే ఒకడు బయటికి వెళ్ళాడే, ఎవరది? ఏదో ఒకటి చెప్పి నా దృష్టి మరల్చకండి. అతను నా తమ్ముడు సెబాస్టియన్. ఐఎమ్ డొనాల్డ్. మేమిద్దరం కవల పిల్లలం. అరవై 62 సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం ఒక అమ్మాయి నందేశం అనే కొండ గ్రామాల్లో ఉన్న ఒక టీ ఎస్టేట్కి పనికి వెళ్ళింది. అక్కడున్న క్రూర మృగాల్లాంటి కొంతమంది మగాళ్ళు ఆమెను బలాత్కారం చేశారు. ఆ మృగాల వల్ల పుట్టిన కవల పిల్లలం మేమే. మమ్మల్ని కన్న తల్లి మేము ఎలా ఉన్నాం, ఎలా బతుకుతామో తెలియకుండానే చనిపోయింది. ఆశ్రమంలోనే పెరిగాం. అప్పుడు సంతాన భాగ్యం లేని ఓ అమ్మా నాన్న మమ్మల్ని దత్తత తీసుకున్నారు. మా పెంపుడు తల్లి మమ్మల్ని కన్నబిడ్డలాగే చూసుకుంది. కానీ మా పెంపుడు తండ్రి అలా చూడలేదు. సొంతంగా పిల్లల్ని కనలేదన్న కోపంతో మమ్మల్ని చాలా చేదరించుకునేవాడు. కొద్ది రోజుల్లో ఇదంతా మారుతుందని మేము అనుకున్నాం. కానీ అతని నిజస్వరూపం కొద్ది కొద్దిగా మాకు అర్థమైంది. రాత్రి సమయాల్లో మా తల వెంట్రుకలు గోళ్లు కత్తిరించి మర్మమైన పూజలు చేసేవాడు. అతను సాతాను మార్గాన్ని అనుసరించేవాడని అప్పుడు మాకు తెలియలేదు. నందీశం ప్రజలు దక్షిణం వైపు అడవి భాగం లోపల పూర్వీకుల వల్ల శపించబడ్డ సాతాను పెంపుడు ప్రాణిగా చెప్పబడే ఒక మృగం ఉందని నమ్మేవారు. సాతాను ఆదేశం ప్రకారం ఆ మృగం తన కింద పనిచేసే దూతలను ఎన్నుకుంటుంది. అది చెప్పిన ఏ పనైనా చేస్తే మనం ఏది కోరినా అది సాధించి పెడుతుందని ఊరి ప్రజలు ఎంతో కాలంగా నమ్ముతూ వచ్చారు. మా నాన్న కూడా ఆ మృగానికి దూతగా అవ్వాలని, మా ఇద్దరిలో ఒకరిని బలివ్వాలని నిర్ణయించాడు. ఒక రాత్రి అకస్మాత్తుగా మా నాన్నని అడవిలో ఒక తోడేలు దాడి చేసిందని సెబాస్టియన్ కి వార్త అందింది. ఆ అడవిలో ఆయనపై దాడి జరిగిన ప్రాంతం ఆ సాతాను జీవిస్తున్న చోటు. అక్కడే బలివ్వడం కోసం మూగజీవాలను కట్టి ఉంచేవారు. ఆ మృగం ఆ ప్రాణుల్ని చీల్చి తింటుంది. ఒక్క ఎముక కూడా మిగలదు. సెబాస్టియన్ వెళ్ళినప్పుడు మా నాన్న అక్కడ లేడు. అతను తిరిగి ఇంటికి రాడని నేను అనుకున్నాను. మా నాన్న ఆశ ప్రకారం వాడే బలవుతాడని అనుకున్నాను. కానీ మా నాన్నకు తెలియదు, ఎన్నో మృగాలు చేసిన పాపంలో పుట్టిన సెబాస్టియన్ ఒక మృగమని. వాడు ప్రాణాలతో తిరిగొచ్చాడు. ఇది తట్టుకోలేని మా నాన్న సెబాస్టియన్ని చంపాలనుకున్నాడు. కానీ మా తమ్ముడికి ఏం కాకూడదని మా నాన్నని నేనే చంపేశాను. ఇదంతా చూసి భయపడిన మా అమ్మ మా ఇద్దరి మంచి కోసం నింద తన మీద వేసుకుని జైలుకు వెళ్ళింది. మళ్ళీ అనాథలమయ్యాం. మేం పెరిగిన ఆశ్రమానికే వెళ్ళాం. అక్కడ పనిచేసే మైకేల్ ఫ్రేస్ మాకు గురువయ్యారు. ఆధ్యాత్మిక స్వస్థత పేరుతో దెయ్యాలు పట్టే వాళ్ళకి వైద్యం చేసేవారు. అదే మాకు కూడా నేర్పించారు. రోజులు గడిచే కొద్దీ సెబాస్టియన్ గుణం కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. అతనిలోని మృగం బయటకు రావడం మొదలయ్యింది. సెబాస్టియన్ రాత్రులు ఒంటరిగా బయటకు వెళ్లడం మొదలుపెట్టాడు. మా పెంపుడు తండ్రిలాగా వాడు కూడా చాలా విచిత్రమైన పూజలు చేసేవాడు. ఇది తెలిసిన వెంటనే మైకేల్ వాణ్ణి కఠినంగా శిక్షించాడు. కానీ వాడు మారలేదు. మళ్ళీ మళ్ళీ వాడు సాతాను పూజలు చేయడం మొదలుపెట్టాడు. మా గురువు మైకేల్ ద్వారా నయం కాని వాళ్ళను కూడా సెబాస్టియన్ నయం చేసేవాడు. మైకేల్కి అప్పుడే అర్థమైంది సెబాస్టియన్ సాతాను దూతని. వాణ్ణి అలా వదిలేయకూడదని మైకేల్ సెబాస్టియన్ని చంపాలని ప్రయత్నించాడు. కానీ అందుకు బదులుగా వేరొకటి జరిగింది. ఒకరోజు తెల్లవారుజామున సెబాస్టియన్ అడవిలో ఒక మృగం పుర్రెతో విచిత్రమైన శబ్దం చేశాడు. ఇది విన్న ఆడవాళ్లకు ఒకలాంటి పిచ్చి పట్టడం మొదలయ్యింది. ఆ ఆడవాళ్ళందరూ మైకేల్ ఫ్రేస్ ఇంటికి పిచ్చి పట్టినట్టు వెళ్లారు. అతని ఇంటి ముందే అందరూ దారుణంగా గొంతు కోసుకుని చనిపోయారు. మైకేలే వారిని చేతబడి చేసి చంపేశాడని జనం అనుకున్నారు. అతను ఖైదు చేయబడ్డాడు. తిరిగి మేము ఒంటరి వాళ్ళమైపోయాం.
సెబాస్టియన్ ఎవరికీ కనిపించకుండా పోయాడు. నేను ఈ ఆధ్యాత్మిక చికిత్స ద్వారా ప్రజల్ని నయం చేస్తూ ఉండేవాణ్ణి. మళ్ళీ వారిని నయం చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడే సెబాస్టియన్ వెతుక్కుంటూ వెళ్ళాను. వాడిప్పుడు పెద్ద మృగంగా మారిపోయాడు. ఒక చిన్న సమూహంగా ఏర్పడి అతను సాతాను మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అతనితో ఉన్న వాళ్ళకి ఏం అవసరం వచ్చినా తీర్చే విధంగా మారాడు. ఎన్నో నరబలులకు, హత్యలకు సెబాస్టియన్ కారణంగా ఉన్నాడు. వాడు మృగంగా మారడానికి మా నాన్న గాని మైకేల్ గాని కారణం కాదు. ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే చూసి సంతోషపడుతున్న వాళ్ల వల్లే ఇదంతా జరుగుతోంది. ధైర్యంగా ఒక విషయం కోసం పోరాడకుండా పిరికితనంగా నరబలి, మాంత్రికం అని తప్పుడు దారిలో వెళ్లే జనం ఉన్నంత వరకు వీణ్ణి ఎవరూ అంతం చేయలేరు. పెద్ద పవర్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్లకు అనుకూలంగా అన్నీ జరగాలని సెబాస్టియన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కానీ వాడి లక్ష్యం వాళ్ళు విసిరే డబ్బులో లేదని వాళ్ళకింకా అర్థం కాలేదు. ఇప్పుడు జానిస్ ఎక్కడుంది? ఎందుకని తనని సెబాస్టియన్ కిడ్నాప్ చేశాడు? ఒక పర్టికులర్ మ్యూటేషన్ ఉన్న అమ్మాయిని బలివ్వడం కుదురుతుంది. జానీస్ ఆ మ్యూటేషన్. ఏ రాత్రికి అతన్ని బలి ఇవ్వబోతున్నాడు. నేను వాడితో ఎంతో చెప్పి చూశాను, కానీ వాడు నా మాట వినలేదు. దేని గురించి మా మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. వాడి కానుకకి నేను పెద్ద అడ్డంకిగా ఉన్నాననుకొని సెబాస్టియన్ నన్నిక్కడ హౌస్ అరెస్ట్ చేశాడు. వాడు నాలాగే వేషం వేసుకొని తానే డొనాల్డ్ అని అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్క్లూడింగ్ యూ మిస్టర్ హంస. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రాత్రి తర్వాత సెబాస్టియన్ ప్రాణాలతో ఉంటే అది అనితకు చాలా చాలా ప్రమాదం. అది గుర్తుంచుకోండి. అనితను నేను కాపాడతాను. నేను చెప్పిన చోటికి అనితను తీసుకురండి. నన్ను నమ్మండి, ఇప్పుడు నేను మాత్రమే మీకు హెల్ప్ చేయగలను. విరసమే నేడు నీ సొంతమా, పోరికాగదా మనిషి భయమే తీరదా, చింతలేని బతుకెక్కడా, పోరింకాగతా నరకమే ఎదురుగా చూడరా, సాధించుగా నీవే పయనమే మొదలు, ధైర్యమే తోడుగా కదనమే జరుపు.
అందరు దేవుళ్లను భయపెట్టే నా దేవుడా, ఎంతో కష్టపడుతున్న ఈ అమ్మాయి కోలుకోవడానికి మీ కాళ్ళ కింద ప్రార్థన చేస్తోంది. ఆమెను ఆవహించిన దుష్టశక్తి కట్లు తెంచు. ఈమె కోలుకోవాలి. నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నువ్వే గతి, నువ్వే మార్గం. అనిత, అనిత, ప్రభువుకి స్తుతులు. నీ నామమున ప్రార్థిస్తున్నాను. బలహీనమైన ఈ అబల హృదయంపై నీ ప్రేమను చూపించు. బాధ తగ్గిపోవాలి, దిగులు కరిగిపోవాలి. బాధ దిగులు తగ్గిపోయి తను బలవంతురాలవ్వాలి. తను ఈ కష్టం నుంచి త్వరగా సుఖంగా బయటపడాలి. ఈ అబల నీ ఒడిలో ఆసీనురాలై సేద తీరాలి. ఈసా, ఈసా. అనిత, నీకేం కాదు, నీకేం కాదు, నేను చెప్తున్నానుగా. నిన్ను నేను వేడుకుంటున్నాను నా ప్రభువా, మా పాపాలను మన్నించు. ఈ ఆచారాన్ని సవ్యంగా జరిపించు, ఆశీర్వదించు. నీ కరుణతో ఈ అమలులో ధైర్యం పుట్టాలి. నన్ను ఎవరు భయపెడుతున్నా నా ప్రభువా, నీ మీద విశ్వాసం సడలిపోదు. సెబాస్టియన్, కోటాను కోట్ల పేర్లు కలిగిన నా దేవుని ఆజ్ఞ. ఈ అమాయకపు అబలను కష్టపెడుతున్న దుష్ట శక్తులు కలిగిన దుష్ట దేవతల్లారా, మాయా పిశాచుల్లారా, ఈమెను వదిలి దూరంగా పొండి. పసిపిల్ల పసిపిల్లగానే ఉండాలి. అనిత, అనిత, సెబాస్టియన్,
ప్లీజ్ స్టాప్ దిస్. ఆ అమ్మాయిని బలి ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి లాభం లేదు. ఇది కేవలం మూఢనమ్మకం. నేను చెప్పేది అర్థమవుతోందా? ఏయ్ సెబాస్టియన్, మరణం ఏ విధంగానూ ఓ పరిష్కారాన్ని ఇవ్వదు. సెబాస్టియన్, మరణం ఏ సమస్యకు పరిష్కారం ఇవ్వదనుకుంటే మరి జీవితం పరిష్కారం ఇస్తుందా? ఈ మానవులకి ఎన్నో వేల సంవత్సరాలుగా దేవుడు మంచివాళ్లనే శోధిస్తాడనే మైండ్ని కండిషన్ చేసి ఉంచాడు. అప్పుడు ఈ ప్రపంచంలో చెడ్డవాళ్లే వసతిగా జీవించగలరనే నమ్మకాన్ని ఒప్పుకోలేని పెరిగితనమే మిమ్మల్ని ప్రాణాలతో ఉంచింది. చెడ్డవాడనే మాట కూడా ఈరోజు మారిపోయింది. చెడ్డవాళ్లకు చెడ్డవాడే ఈరోజు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. జీవితమే ఒక సమస్య అయితే మరణమే అందుకు పరిష్కారం. సెబాస్టియన్, సెబాస్టియన్, ఏయ్ ఏయ్ సెబాస్టియన్. వెలుతురుని నాశనం చేయలేని చీకటి సైతాన్, ఈ అబలను దెయ్యంగా మార్చలేవు. నీ పళ్ళల్లో విషం నీ మీదే చిమ్ముతుంది. సెబాస్టియన్, సెబాస్టియన్, ఏయ్ సెబాస్టియన్.
కృంగిపోయినా నేను నిన్నే ప్రార్థిస్తాను. నీ బిడ్డ నిన్ను ప్రార్థించే దారి చూపించు. ఇనుముగా మారని నువ్వే కరుణ, నువ్వే దయ. చీకటి తొలగిపో, వెలుగు ప్రసరించు. సెబాస్టియన్, ఆ కత్తిని కింద పడేయండి. ఆ అమ్మాయికి ఏమైనా అయిందంటే తర్వాత మీరు ప్రాణాలతో ఉండరు. పడేయండి ఆ కత్తిని కింద. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? బయటికి పో. ఆ అమ్మాయిని కాపాడకుండా ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళను. ఎందుకు అమాయక ప్రజల్ని బలి పేరుతో చంపుతున్నారు? ఏయ్ మూర్ఖుడా, నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో వాళ్లే నిన్ను వెన్నుపోటు పొడుస్తారు. కానీ నువ్వు ఈ పాపిష్టి జనం కోసం పోరాడుతున్నావు. మేం పోరాడేది, గొడవ పడేది ఈ ప్రజలు భయం లేకుండా జీవించడానికి. దయచేసి ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఇక మిమ్మల్ని ఎప్పటికీ వెతకరు. నన్ను నమ్మండి. చూడండి సెబాస్టియన్, నాకు కావాల్సిందే ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళిపోవాలి, అంతే. సెబాస్టియన్, మీ అన్నయ్య మీకోసం ఎన్నో త్యాగాలు చేశారు. కనీసం అందుకైనా మీరు ఇవన్నీ వదిలేయండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. నన్ను నమ్మారంటే ప్రభు లేని ప్రపంచంలో మనిషిగా పుట్టి ఉండొచ్చు, కానీ దురాశలకు, అవసరం లేని పనులకు సాతాన్ని వెతుకుతూ పాతాళం వరకు పోయి ఒప్పందం చేసుకుందామని అనుకున్నాం. అన్వేషణ చివరిలో ఒక ప్రశ్న. వెలుతురు చీకటి ఆవరించి ఉన్న ప్రపంచంలో ఒక విధంగా మనమే సాతాను.
During the trial of Janice murders, 2017, Mr. Lawrence had accepted his role as an accomplice to the cult and all the crimes they were involved in. But earlier, ఆయన ఈ కల్ట్కి ఒక లీడర్ ఉన్నారని మెన్షన్ చేశారు. ద అకాలి. సెబాస్టియన్ హలోవే. ఆయనే అకాలి. So then, what happened to Janice? జానిస్ అసలు అక్కడ లేదు. తనని తరోగా మేం వెతికి చూసాం. ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు. లారెన్స్ ఆ తప్పుని అంగీకరించినందువల్లే ఆ అమ్మాయి విక్టిమ్ అని మాకు తెలిసింది. ఒకవేళ ఆ అమ్మాయిని అప్పుడే చంపేసి ఉండొచ్చు. హూ నోస్? ఓకే. సో మీన్ వైల్ డొనాల్డ్ హాలవే ఆ తర్వాత మిస్సింగ్ అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తోంది. బట్ హీ వాస్ వెరీ మచ్ ప్రెసెంట్ అట్ అనితాస్ ఎక్సార్సిజం అట్ ది సాటమ్ టెంపుల్. దెన్ హౌ డిడ్ హీ ఎస్కేప్ ఫ్రమ్ దేర్? ఆ బిల్డింగ్ రూఫ్ కూలిపోయి ఆయన మీద పడినట్టుగా ఇద్దరు హై విట్నెస్, ఒకరు ఈసా, ఇంకొకరు గౌతమ్. బట్ పోలీసు ఆ డెబ్రిస్ ని క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉండడాన్ని గమనించారు. ఒకవేళ ఆయన ఆ టన్నల్ ద్వారా తప్పించుకుని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. I wish I could conclude the case the way you say it ended. మీరు చెప్పినట్టుగానే జానిస్ మిస్సింగ్ అని లేక 6 సంవత్సరాల క్రితం షీ వాస్ కిల్డ్ అని అనుకుందాం. చనిపోయిన సెబాస్టియన్ అన్నయ్య డొనాల్డ్ హాలవే ఇన్నోసెంట్ అయితే ఇప్పుడు జరుగుతున్న నరబలి ఎవరు చేస్తున్నారు? ఇవెప్పుడు తీసిన ఫొటోస్? నిన్న ఈవినింగ్ నందేశం అనే ఒక కొండ గ్రామం నుంచి ఈ బాడీస్ ని రికవర్ చేశారు. ఇందులో ఉన్న సింబల్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ద జానిస్ మర్డర్స్. డూ యు నో వాట్ ది సింబల్స్ మీన్? And could you please tell me what really is happening? ಕಥೈ ಮುಗಿಸಿನದ ವ್ಯಥೈ ಮಿಗಿಲಿನದೋ ಕಲೈ ಅన్ని జరిగిన వలై కాలం బిగిసినచో జగమునందున దొరకునే ఇక వరముగా ఒకే యొక్క కల మిగిలునుగా కథై ముగిసినదా వ్యథై మిగిలినదో తలపులే వేగం కదిలితే మనసులో భావం మెదిలితే పదముతో రాగం కుదిరితే వినంగా గానం వెలిసలే నాలోనే విరిసేనుగా లోని తలపే ఎదలోని భావాలుగా my
अधर